thank God for the privilege the Lord has given to us for this combined youth meeting as of, I think I should call it as a first anniversary. మరి కంబైన్డ్ యూత్ మీటింగ్ కి మనలందరినీ యవనస్తులందరినీ దేవుడు తీసుకొచ్చినందుకు దేవునికి వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. The last song that we sung is a wonderful song. మరి చివరిగా పాడినటువంటి పాట ఎంతో అద్భుతమైనటువంటి పాట గురించి. You can find 7 people in that song. ఆ యొక్క పాటలో 7 మంది ప్రజల్ని మనం గమనించవచ్చు. You can find 7 amazing people who stood for God and the testimony is very strong. ఎవరైతే సాక్ష్యాలు ఎంతో బలమైనదిగా ఉంటున్నో అటువంటి 7 మంది ప్రజల గురించి ఆ యొక్క పాటలో మనము గమనించవలసిన వారం గురించున్నాం. So if you can carefully read through the entire song, ఎప్పుడైతే ఆ యొక్క పాట మొత్తం కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే it begins with sacrifice, it ends with glory. అది త్యాగపూరితమైనటువంటి వాటితో మరి మొదలుపెట్టి మహిమకరంగా అది ముగింపబడతా ఉంటున్నది. Our Christian life begins at the foot of the cross. ఎందుకంటే మన యొక్క క్రైస్తవ జీవితము ఆ యొక్క కల్వరి శిలువ చెంత మొదలవుతా ఉంటున్నది. And it ends with a glory in the heavenlies. ఆ యొక్క పరలోకంలో మహిమాయుక్తంగా అది ముగింపబడతా ఉంటున్నది. That's a great purpose of God for every human being in this world. కాబట్టి ఈ లోకంలో ప్రతి ఒక్క మానవ మాత్రునికి ఉన్నటువంటి గొప్ప ఉద్దేశము. And God wants to fulfill that wonderful purpose in your life. కాబట్టి దేవుడు ఆ యొక్క ఉద్దేశాన్ని మన యొక్క జీవితంలో ఆ యొక్క నెరవేర్చాలని కోరుతా ఉంటున్నాడు. The great man of God D.L. Moody said like this. మరి గొప్ప దైవ భక్తుడు D.L. Moody ఈ విధంగా చెప్తా ఉంటున్నాడు. God has left 2 wonderful testimonies in this world. మరి దేవుడు ఈ లోకంలో ఎంతో మరి అద్భుతమైనటువంటి సాక్ష్యాలను వదిలిపెట్టి వెళ్తా ఉంటున్నాడు. One is the church of the living God. మొట్టమొదటిది సజీవమైనటువంటి దేవుని సంఘము. The second is the testimony of the blood of the eternal covenant. రెండోది నిత్యమైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క రక్త నిబంధన గురించి చెప్పబడతా ఉంటున్నాడు. We are living in 2024. మనమైతే 2024వ సంవత్సరంలో జీవిస్తా ఉంటున్నాము. The blood has the same power to cleanse us from every sin that we have committed. కాబట్టి మనము చేసినటువంటి ప్రతి ఒక్క పాపాన్ని నిర్మూలం చేయడానికి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తానికి ఎంతో శక్తి ఉంటున్నది. So we are always given the encouragement to boldly come to the throne of grace. కాబట్టి అందుకనే మనమందరము కూడా ఆ యొక్క సింహాసనం దగ్గరికి కృప సింహాసనం దగ్గరికి రావడానికి ఎంతో ధైర్యము మనం పొందుకునే వారం ఉంటున్నాం. The second is the church. రెండోది సంఘముగా. The church is the testimony in this world. మరి సంఘము ఈ యొక్క లోకానికి మరి ఎంతో సాక్ష్యార్థంగా ఉంటున్నది. And as long as we share our testimony in this world, ఈ లోకంలో మన యొక్క సాక్ష్యాన్ని మనము చెప్తా ఉంచినప్పుడు we keep alive the testimony of the cross of Calvary in this world. కాబట్టి ఆ విధంగా మనం సాక్ష్యం చెప్పినప్పుడు ఆ యొక్క కల్వరి శిలువ యొక్క సాక్ష్యాన్ని మనం సజీవంగా ఉంచేవారం ఉంటున్నాం. So never go back in coming boldly, standing forward and sharing your testimony. కాబట్టి ఎప్పుడు కూడా యవనస్తులంగా మరి ముందుకు వచ్చి మన యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఎప్పుడు కూడా వెనకంజ వేయకూడదు. Because the church is aflamed for God only when his people filled with his spirit share the testimony and the glory of the Lord will be revealed. ఎందుకంటే సంఘము ఎప్పుడు మరి ఆ యొక్క మండుతూ మరి దేవుని కొరకు పనిచేస్తదని అంటే ఎప్పుడైతే యవనస్తులు దేవుని యొక్క సంఘంలో ఉన్నటువంటి ప్రజలు ముందుకు వచ్చి ఆయన సాక్షార్థమై నిలబడి చెప్తారో అప్పుడే ఈ విధంగా ఉండగలుగుతా ఉంటున్నాం. And the devil doesn't like it. కాబట్టి ఈ విధంగా మనం సాక్ష్యం చెప్తే మరి సాతానుకి ఎంత మాత్రం ఇష్టం ఉండదు. So he will try every possible means so that you don't share your testimony. కాబట్టి సాతాను ఎన్నో కుయుక్తులు పని మనం సాక్ష్యం చెప్పకుండా చేయడానికి ఎన్నో పన్నాగాలు పన్నేవాడు ఉంటున్నాడు. And the wonderful testimony is we going out and sharing the word of God, the gospel of the Lord Jesus. కాబట్టి ఎంతో అద్భుతమైనటువంటి సాక్ష్యం ఏంటిదంటే మనమందరం కూడా కలిసి మరి యొక్క లోకానికి బయటికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించడమే. Because the day when the gospel is preached, the powers of Satan will be shaken. ఎందుకంటే ఏ దినమైతే దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించే వారంగా ఉంటామో అప్పుడే ఆ యొక్క సాతాను యొక్క ఆ యొక్క శక్తులన్నీ కూడా బంధింపబడతా ఉంటున్నాయి. Angels don't have this privilege. మరి ఈ యొక్క ఆధిక్యత మరి ఆ యొక్క దూతలకు లేవు. But we have that privilege. మరి ఆ యొక్క ఆధిక్యత మనకు ఉంటున్నది. And you as young people have this wonderful privilege of being his testimony and sharing the gospel of the Lord Jesus. కాబట్టి మనమందరం కూడా యవనస్తులుగా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుని కొరకే సాక్షార్థంగా జీవించడానికి దేవుడు మనకు ఎంతో ఆధిక్యత ఇచ్చినవాడు ఉంటున్నాడు. So the young life is the most beautiful life. ఎందుకంటే యవన కాలం అనేది ఎంతో అద్భుతమైనటువంటి రమ్యమైనటువంటి జీవితంగా ఉంటున్నది. And the young life surrendered to God has great power to do great wonders for the Lord. ఎప్పుడైతే యవన కాలంలో మనము దేవుని కొరకు మనము మన యొక్క జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు గొప్ప శక్తిని మనం అనుభవించే వారంగా ఉంటున్నాం. So for today's meditation, మరి ఈ యొక్క దినము ధ్యానాంశం నిమిత్తమై we will turn to book of Acts to the Apostle chapter 13. అపోస్తల కార్యములకు పత్రిక 13వ అధ్యాయానికి మనం మరలుదాం. And we will read 2 verses from this chapter. ఈ యొక్క అధ్యాయం నుంచి 2 వచనాలు చదువుదాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 2 వచనాలు చదువుదాం ఇందులో నుంచి. First we will read verse 22. మొట్టమొదటిగా 22వ వచనం చదువుదాం. All of us together. అందరం కలిసి చదువుకుందాం. And when he had removed him, raised up unto them David to be their king,
whom also he gave testimony and said, I have found David, the son of Jesse, a man after my own heart, who shall fulfill all my will. Verse 36, all of us, అందరం కలిసి loudly, అందరం గట్టిగా చదువుదాము. and for David, after he had served his own generation, by the will of God, fell on asleep and was laid unto his fathers, and saw corruption. Shall we pray? ప్రార్థించుకుందాం. Loving Heavenly Father, నా ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి, we thank thee, Lord, for the privilege you have given to us, Lord, to seek your face. ప్రభువా, మరి నీ యొక్క మరి ముఖంని చూడడానికి మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతటువంటి వందనాలు. This evening, Lord, with great need we have come into your presence. ప్రభువా, ఈ యొక్క సాయంకాలంలో ఎంతో గొప్ప అవసరతతో మీ యొక్క సన్నిధికి వచ్చి ఉంటున్నాము. We know, Lord, thy word is a living word. ప్రభువా, మరి నీ యొక్క వాక్యము సజీవమైనది అని మేము ఎరిగి ఉంటున్నాము. There is great power in the word of God. ప్రభువా, నీ యొక్క వాక్యములో ఎంతో గొప్ప బలం ఉంటున్నది, శక్తి ఉంటున్నది. The word of God will cause our dead lives to be, Lord, once again made alive unto God. ప్రభువా, ఈ యొక్క సజీవమైనటువంటి వాక్యం మా యొక్క మృతమైన జీవితాల్ని సజీవంగా చేసేదిగా ఉంటున్నది. Lord, thy word fills us with great power to stand as a witness for thee. ప్రభువా, నీ యొక్క వాక్యము ప్రభువా ఈ లోకంలో గొప్ప సాక్షార్థంగా నిలబెట్టడానికి ఉపయోగపడతా We are ఉంటున్నది. strengthened by the word of God. ప్రభువా, నీ యొక్క వాక్యం చేత మేము బలపడతా We ఉంటున్నాము. are encouraged by the word of God. ప్రభువా, నీ యొక్క వాక్యం చేత మేము We ధైర్యపరచబడతా are ఉంటున్నాము. comforted by the word of God. నీ యొక్క వాక్యం చేత మేము ఆదరించబడతా ఉంటున్నాము. Our confusions are driven away by the word of God. ప్రభువా, నీ యొక్క వాక్యం చేత మాకున్నటువంటి కలవరాలు అన్ని కూడా తొలగిపోతా ఉంటున్నాయి. You are a God who speaks, ప్రభువా, నీవు మాట్లాడే దేవుడిగా ఉంటున్నావు. because you are the living one. ఎందుకంటే నువ్వు సజీవమైనటువంటి దేవుడిగా And ఉంటున్నావు. you are there in our midst even this evening. ఈ యొక్క సాయంకాల సమయంలో మా మధ్యలో నీ యొక్క సన్నిధి ఉంచున్నదని మేము విశ్వాసం ఉంచుతున్నాం. And Lord, we pray that thou would minister thy word unto thy people for thy glory. ప్రభువా, నీ యొక్క మహిమ నిమిత్తమై నీ యొక్క ప్రజలకు నీవు పరిచర్య చేస్తావని మేము విశ్వాసంతో ఉంచున్నాం. Thy people may have deepest needs. ప్రభువా, మరి నీ యొక్క ప్రజలకు ఎంతో లోతైనటువంటి అవసరతలు కలిగి ఉంటున్నారు. They have variety of needs, O Lord. ఎంతో విభిన్నమైనటువంటి అవసరతలు కలిగిన వారు ఉంటున్నారు. Some could be discouraged. కొంతమంది నిరుత్సాహపడి ఉండవచ్చు. Some could be confused. కొంతమంది ఎటు తోచని పరిస్థితులు ఉండవచ్చు. O Lord, some may have also various doubts. ఇంకా అనేకమైనటువంటి అనుమానాలతో కూడా ఉండవచ్చు. Some are also having some questions. లేకపోతే అనేకమైనటువంటి ప్రశ్నలు కలిగి ఉండవచ్చు. But Lord, you can speak. అయితే ప్రభువా, నీవు మాట్లాడే దేవుడుగా We ఉంటున్నావు. pray that thou would minister unto thy people. ప్రభువా, నీ యొక్క ప్రజలకు నీవే మాట్లాడమని కోరుతా ఉంటున్నాం. Let not thy grace fall short because of us. ప్రభువా, నీ యొక్క కృప కుర్చ కాకుండా దయచేయమని కోరుతా ఉంటున్నాం. O Lord, with liberty speak to your people. ప్రభువా, ఎంతో ప్రభువా మరి ఎంతో స్వేచ్ఛగా మరి మాట్లాడటకు సహాయం దయచేయమని కోరుతున్నాం. Lord, make this evening a profitable one. ప్రభువా, యొక్క సాయంకాల సమయం ఎంతో ఉపయోగకరంగా ఉండేలాగా సహాయం దయచేయండి. Bless your people. ప్రభువా, నీ యొక్క ప్రజలకు ప్రభువా ఆశీర్వదించమని కోరుతున్నాం. Visit your people. ప్రభువా, నీవే నీ యొక్క ప్రజలను ప్రభువా ఎదుర్కొనమని Let కోరుతున్నాం. thy people go filled from the presence of God. ప్రభువా, నీ యొక్క సన్నిధి నుంచి సంపూర్ణంగా నిన్ను నింపుకొని పోలాగున సహాయం దయచేయండి. O Lord, give us your grace. ప్రభువా, నీ యొక్క కృపను దయచేయండి. We are unfit to minister thy word. ప్రభువా, నీ యొక్క వాక్యాన్ని బోధించడానికి ఎంత మాత్రం కూడా పనికిరాని వారమని కోరుతా ఉంటున్నాం. Cleanse us by the power of thy precious blood. ప్రభువా, నీ యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రశస్తమైనటువంటి రక్తం చేత కడిగి శుద్ధీకరించమని కోరుతున్నాం. Thy heavenly treasure may be fully given to thy people. పరలోక స్వాస్యం పరలోక మరి ఆ యొక్క భాండాగారం అంతా కూడా నీ యొక్క ప్రజలకు ఇవ్వమని కోరుతున్నాం. Oh, bless your people, O Lord. ప్రభువా, నీ యొక్క ప్రజలను ప్రభువా ఆశీర్వదించమని We కోరుతున్నాం. bind every work of the enemy ప్రభువా, మీ యొక్క దుష్టుని యొక్క ప్రతి ఒక్క బంధకంని బంధిస్తున్నాం. and claim the victory in the blood of Christ. మరి యొక్క క్రీస్తు యేసు యొక్క ప్రశస్తమైన రక్తం చేత మరి మేము జయాన్ని మేము అడుగుతా ఉంటున్నాం. Committing this entire meeting into thy loving hands and care, in Jesus' precious name we pray. ఈ యొక్క మరి కూడికనంతటి కూడా నీకే అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. In the word of God, దేవుని వాక్యంలో we can find many people. అనేకమైనటువంటి ప్రజలు మనం గమనించే వారు ఉంటున్నాం. But the one person whose name is mentioned more than any other in the word of God. అయితే ఒక్క వ్యక్తి పేరు మాత్రము అందరికంటే ఎక్కువగా మరి బైబిల్ గ్రంథంలో రాయబడతా ఉంటున్నది. That is the man David. ఆ యొక్క వ్యక్తి పేరు దావీదు. If you look at the Bible, మరి బైబిల్ గ్రంథంలో గమనించినప్పుడు the word God appears 4444 times. మన 4444 సార్లు దేవుడు అగుపడతా ఉంటున్నాడు. If you look for the word Lord Jesus Christ, you can find 1507 times. మరి 1057 సార్లు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రస్తావన 1507 మరి 1507 సార్లు మరి ప్రస్తావించబడతా ఉంటున్నది. If you look at the name David, మరి దావీదు గురించి గమనించినప్పుడు it appears 1032 times. మరి 1032 టైమ్స్ మరి దావీదు గురించి రాయబడతా ఉంటున్నది. What is such a great thing about David? మరి దావీదు గురించి అంత గొప్ప ఏమై ఉంటున్నది? Can God give a testimony? మరి దేవుడు సాక్ష్యం ఇచ్చేవాడు ఉంటున్నాడా? Can God give a testimony about me just like David? మరి దావీదు వలె నా గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చేవాడు ఉంటున్నాడా? Many times we have confusions in our young life.
మరి అనేక సార్లు కూడా మన యొక్క యవ్వన కాలంలో అనేకమైనటువంటి కలవరంలో ఎటుతోచని పరిస్థితి ఉంటున్నది. Will God bless me? మరి దేవుడు నిజంగా నన్ను ఆశీర్వదిస్తాడా? Will God show his will to me? మరి దేవుని యొక్క చిత్తము నా పైన దేవుడు నాకు చెప్పేవాడు ఉంటున్నాడా? Will God speak to me? దేవుడు నిజంగా నాతో మాట్లాడేవాడు ఉంటున్నాడా? Will God guide me in which direction I have to go, be it career or marriage? మరి ఏ విధమైనటువంటి మార్గంలో నేను వెళ్ళాలి, లేకపోతే ఎటువంటి వ్యక్తిని నేను మ్యారేజ్ చేసుకోవాలి, లేకపోతే ఎటువంటి కెరియర్ నేను ఎంచుకోవాలనేటువంటి వాక్యము లేకపోతే గైడెన్స్ దేవుడు ఇచ్చేవాడు ఉంటున్నాడా? Yes, we have a God who speaks. అవును, నిజమే. దేవుడు ఖచ్చితంగా మనకు మాట్లాడే దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి ఆయన మనతో సరైనటువంటి విషయాన్ని చెప్పేవాడు ఉంటున్నాడు. He can guide us fully. మరి సంపూర్ణంగా దేవుడు మనల్ని నడిపించేవాడు ఉంటున్నాడు. Here we can see a wonderful example. ఇక్కడ మనం ఎంతో అద్భుతమైనటువంటి ఉదాహరణ చూడవచ్చు. A man who has been led by God. దేవుని చేత ఈ యొక్క మనుషుడు ముందుకు వెళ్తా ఉంటున్నాడు. Our living God doesn't change even though the ages may change. మరి ఈ యొక్క తరతరములను గతించిపోయినప్పటికీ కూడా మన యొక్క సజీవమైనటువంటి దేవుడు ఏ మాత్రం కూడా మారడు. We sang that beautiful song in Hindi. మరి ఆ యొక్క హిందీలో ఒక పాట పాడి ఉంటున్నాము. యుగ యుగ సే తూ హి అద్భుత పరమేశ్వర్. మరి యుగ యుగములకు నీవే అద్భుతమైనటువంటి దేవుడుగా ఉంటున్నావు. There is no shadow of variation with thee. మరి ఆయనలో ఏ మాత్రం కూడా మార్పు లేని దేవుడుగా ఉంటున్నాడు. In James 1:17 we can find that. మరి యాకోబు 1:17 లో మనం గమనించవచ్చు. నా కోయి ఛాయా హై నో కోయి అదల్ బదల్. There is no shadow of variation with our Lord. కాబట్టి గమనాగమున వలన కలుగు ఏ ఛాయనను లేదు. Our Lord is unchanging God. కాబట్టి మన దేవుడు మార్పు లేని దేవుడుగా ఉంటున్నాడు. As he was with David. మరి ఎప్పుడైతే దేవుడు దావీదుతో ఉన్నాడు కాబట్టి he is also with us. మనతో కూడా దావీదు వలె ఉండేవాడు ఉంటున్నాడు. David had a wonderful attitude. మరి దావీదు ఎంతో గొప్ప వైఖరి కలిగిన వాడు ఉంటున్నాడు. Because of that attitude, ఆ యొక్క వైఖరి వలన from the most useless state, ఎంతో పనికిరానిటువంటి స్థాయి నుంచి God has lifted him up to a very very great estate. ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయికి దేవుడు దావీదును మరి హెచ్చించిన వాడు ఉంటున్నాడు. Remember, కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలి. exaltation comes from God. మరి ఈ యొక్క హెచ్చింపబడుట అనేది దేవుని యొద్ద నుంచే మనం పొందుకోవచ్చు. It doesn't come by the power of man. మరి ఈ యొక్క మనుషుని యొక్క శక్తి చేత హెచ్చింపబడుట రాదు. Nobody can exalt you in this world. ఎవరు కూడా ఈ లోకంలో మనల్ని హెచ్చించలేరు. But God can lift you up. అయితే దేవుడు మాత్రమే మనల్ని హెచ్చించేవాడు ఉంటున్నాడు. Because he is the mighty God of great exaltation. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, బలమైన దేవుడు, మనల్ని హెచ్చించేవాడు ఉంటున్నాడు. Look at the cross of Calvary. ఎప్పుడైతే ఆ యొక్క కల్వరి శిలువ వైపు మనం చూచినప్పుడు, look at the Lord Jesus Christ. ఎప్పుడైతే మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూచినప్పుడు, when he surrendered to the cross of Calvary, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కల్వరి శిలువకు ఆయన సమర్పించుకున్నప్పుడు, when he surrendered his life unto death, ఎప్పుడైతే తన యొక్క జీవితాన్ని ఆ యొక్క మరణానికి అప్పగించినప్పుడు, when he was willing to give his life as a ransom for the whole world, కాబట్టి ఈ యొక్క లోకానికి ప్రాయశ్చిత్తముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శరీరాన్ని తన జీవితాన్ని అప్పగించినప్పుడు, he went into the depth of the hell, ఆ యొక్క నరక లోతులోనికి ఆయన పోయిన వాడు ఉంటున్నాడు. but God exalted him to the highest of the heavens. ఆ విధంగా జరిగించినాడు కాబట్టి ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆ యొక్క పరలోకంలో ఉన్నతముగా హెచ్చించిన వాడు ఉంటున్నాడు. My young brother and sister, అయితే ప్రియ సహోదరి సహోదరుడా, when you surrender to God, ఎప్పుడైతే మన యొక్క జీవితాలను మనం దేవునికి అప్పగించుకున్నప్పుడు, when you give your everything to God, మనకున్నటువంటి సంపూర్ణముగా దేవునికి మన జీవితాలను అప్పగించుకున్నప్పుడు, exaltation comes from God. హెచ్చింపబడుట దేవుని యొద్ద నుంచి మనం పొందుకునే వారు You will not be afraid of the face of man. మరి ఈ లోకంలో ఉన్నటువంటి మనిషి యొక్క ముఖం నుంచి వచ్చి ఏ మాత్రం కూడా మనం భయపడము. He fills you with his heavenly capacity. ఆ యొక్క పరలోక సామర్థ్యము చేత మనల్ని దేవుడు నింపేవాడు ఉంటున్నాడు. They that trust in the Lord, ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచే వారు like Mount Zion which cannot be shaken. వారు సియోను కొండ వలె ఎప్పుడు కదిలించబడని వారుగా ఉంటున్నారు. Is a life shaken today? అయితే నీ యొక్క జీవితం, నా యొక్క జీవితం కదిలింపబడదుగా ఉంటున్నదా? Shaken with the many things of this world. ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైన విషయాల పట్ల మనం కదిలించబడతా ఉంటున్నామా? When you look at Lord Jesus, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం గమనించినప్పుడు, Hebrews chapter 12 and verse 1 and 2, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 చెప్తా ఉంటున్నది, he set his face to die on the cross of Calvary. కాబట్టి ఆ యొక్క మరి he set his face to die on the cross of Calvary. ఆయన ఆ యొక్క కల్వరి వైపు చూస్తూ ఆయన యొక్క ముఖాన్ని ఆయన కల్వరి వైపు చూస్తూ ఆయన వెళ్తా ఉంటున్నాడు. What does the Bible say? మరి బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉంటున్నది? For the joy that was set before him. మరి ఆ యొక్క ఆయన ముందట ఆ యొక్క గొప్ప సంతోషం ఉంటా ఉంటున్నది. And what is the joy? ఆ యొక్క సంతోషం ఏమైంటున్నది? On the cross of Calvary. ఆ యొక్క సంతోషం ఏంటిదనంటే కల్వరి శిలువ. Do you think Calvary is the joy? మరి నువ్వు అనుకుంటున్నావా కల్వరి శిలువ ఉండడం అనేది అది సంతోషమా? Do you think Calvary is joy? మరి నిజంగా మనము కల్వరి శిలువ మార్గంలో పోవాలంటే అది సంతోషమైనటువంటి విషయమా? Come on, tell me yes or no, is Calvary a joy? చెప్పండి, నిజంగా ఆ యొక్క కల్వరి శిలువ మార్గం అనేది నిజంగా సంతోషమైనదా? The body will be broken. మన యొక్క శరీరము విరగొట్టబడుతది. Your body will be ripped apart. మన యొక్క శరీరము నలగొట్టబడుతది. Oh, you will be broken on the cross. మనం విరిగి నలిగిపోయేవాడుగా ఉంటున్న ఆ యొక్క కల్వరి శిలువ చెంతకు వచ్చినప్పుడు. But the cross is the most beautiful thing through which the world was turned upside down. కాబట్టి ఈ యొక్క కల్వరి శిలువ చేతనే లోకం తలక్రిందులైనది కాబట్టి ఈ యొక్క కల్వరి
కలువరి శిలువ ఎంతో అద్భుతమైనది. Dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, our life must begin at the cross of Calvary. మన యొక్క జీవితాలు ఈ యొక్క కలువరి శిలువ చెంత వద్దనే మనము మొదలు పెట్టాలి. Now in the life of David, అయితే ఈ యొక్క దావీదు జీవితంలో it begins with surrender to the Lord. ఆయన దావీదు సంపూర్ణ జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. He surrendered to the will of God. దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకున్నాడు. And God knew, అయితే దేవుడు ఎరిగిన వాడు ఉంచున్నాడు. that we have read in verse 22. మనం ఆ యొక్క వచనం 22వ వచనం చదివి ఉంటున్నాము. What does the Bible say? బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉంటున్నది? He is the person who will do all my will. కాబట్టి ఈ వ్యక్తి సంపూర్ణ చిత్తం జరిగించిన వాడు ఉంటున్నాడని తెలియజేయబడుతున్నది. Shall we read that verse? ఆ వచనం చదువుదామా? Acts 13:22. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనము. Yes. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి. What will the man of God David do? మరి దావీదు ఏం చేసేవాడు ఉంటున్నాడంట? Who shall fulfill all my will. నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. My dear brothers and sisters, నా ప్రియమైనటువంటి సహోదర సహోదరుడా, Christian life is a life of purpose. కాబట్టి క్రైస్తవ జీవితము ఉద్దేశంతో కూడినటువంటి విధముగా ఉంటున్నది. And the purpose begins at the cross of Calvary. ఆ యొక్క ఉద్దేశము సిలువ చెంతనే మొదలవుతా ఉంటున్నది. The great purpose for Jesus has come into this world. మరి ఈ యొక్క గొప్ప ఉద్దేశంతో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. To cleanse us by the power of his precious blood. ఎందుకు వచ్చి ఉంటున్నాడు అంటే ఈ లోకం ఆయన యొక్క కల్వరి శిలువ రక్తము చేత పాపములన్నిటిని కూడా నిర్మూలన చేయడానికి. To make us pure and holy. అంత మాత్రం కాదు, మనం పరిశుద్ధంగా జీవించడానికి. There is no power on this earth which can forgive our sin. కాబట్టి ఈ లోకంలో మన పాపాలను క్షమించడానికి, నిర్మూలన చేయడానికి ఎవరికి కూడా శక్తి లేదు గానీ, but there is power in the blood of the Lord Jesus Christ. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తములోనే ఆ యొక్క గొప్ప శక్తి ఇమిడి ఉంటున్నది. And that blood is still alive. ఆ యొక్క రక్తము ఇప్పటికీ సజీవంగా ఉంటున్నది. It has never lost its efficacy. తన యొక్క ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ఇప్పటికీ ఆ యొక్క సామర్థ్యం పోగొట్టుకోలేదు. ఆ ప్రభావం ఇప్పటికి పోలేదు. ఆ యొక్క ప్రభావం ఇప్పటికీ పోలేదు. It's still there. ఇప్పటికీ ఆ ప్రభావం ఉంటున్నది. Anytime you come to the cross, ఏ క్షణమైనను మన యొక్క శిలువ చెంతకు వచ్చినప్పుడు, the power of the blood, ఆ యొక్క ప్రశస్తమైనటువంటి రక్తం యొక్క శక్తి, which flowed like a river from the cross, ఆ యొక్క శిలువ చెంత నుంచి ఒక మరి నది వలె పొంగి పొరుతా ఉంటున్నది. it will cleanse us. అది మనల్ని శుద్ధి చేస్తా It ఉంటున్నది. will make us pure. మనల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా It will make చేస్తా us ఉంటున్నది. holy. మనల్ని పరిశుద్ధులుగా చేస్తా ఉంటున్నది. As holy as God himself is. మరి దేవుడు ఏ విధంగా పరిశుద్ధుడుగా ఉంటున్నాడో మనం కూడా అటువలనే పరిశుద్ధులుగా చేయబడతా ఉంటున్నది. That's why young people, అందుకే యవనస్తులారా, if your sins are not forgiven, ఒకవేళ మన యొక్క పాపములు క్షమింపబడకపోతే, it's a serious matter before God. అది దేవుని ఎదుట ఎంతో మరి తీవ్రమైన విషయముగా ఉంటున్నది. The people in this world may not care, ఈ లోకంలో ఉన్న ప్రజలు పాపం గురించి ఏ మాత్రం కూడా జాగ్రత్త వహించకపోవచ్చు but కానీ, God cares for it immensely. కాబట్టి ఆ యొక్క పాపం గురించి దేవుడు ఎంతో తీవ్రంగా ఖండించేవాడు ఉంటున్నాడు. And the will of God is, మరి దేవుడి యొక్క చిత్తం ఏమైంటున్నది? every sinner must be forgiven. ప్రతి ఒక్క పాపి కూడా క్షమింపబడవలసిన అవసరం ఉన్నది. It did cost God anything to create this world. కాబట్టి ఈ యొక్క లోకాన్ని మరి సృష్టించడానికి దేవునికి ఏ మాత్రం కూడా అంత వెల చెల్లించాల్సిన అవసరం లేదు But కానీ, it costed his son to forgive your sin and my sin. అయితే నీ పాపము నా పాపం క్షమించడానికి దేవుడు తన యొక్క సొంత కుమారుని లోకానికి పంపించవలసిన అవసరం అయి ఉంటున్నది. The will of God, దేవుని యొక్క చిత్తము, the purpose of God, దేవుని యొక్క ఉద్దేశము to receive the forgiveness of sins in our life. ఈ మన యొక్క జీవితాల్లో మన యొక్క పాపములకు క్షమాపణ పొందుకోవడమే దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటున్నది. Have you begun at the cross? మరి నీవు నేను ఆ యొక్క కలువరి శిలువ చెంత మొదలు పెడుతుంటున్నామా? Have you begun at the cross? మరి నీ యొక్క శిలువ చెంత మొదలు పెట్టిన వాడు ఉంటున్నావా? If you have not begun there, ఒకవేళ కలువరి శిలువ చెంత మొదలు పెట్టకపోతే, till this time your time is wasted away. మరి ఇప్పటి వరకు జీవిత కాలము ఆ యొక్క సమయం వృధా అయిపోతా ఉంటున్నది. My dear brothers and sisters, కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, we must begin at the cross of Calvary. మనము ఆ యొక్క కలువరి శిలువ చెంతనే మొదలు పెట్టాలి. Secondly, రెండోదిగా, many times you are deceived by the devil. మన అనేక మార్లు సాతాను చేత మోసగించబడతా ఉంటున్నాం. After being born again, మనము మారు మనసు పొందిన తర్వాత కూడా, after being baptized, మనం బాప్తీసం పొందుకున్న తర్వాత there కూడా, are times of failure in the life of a Christian. క్రైస్తవ జీవితంలో అనేక మార్లు మనం పడిపోయే వారంగా ఉంటున్నాం. But you must come back to the cross. అయితే తిరిగి మనం శిలువ చెంతకు రావాల్సిన అవసరం ఉన్నది. Christian life is a series of new beginnings. కాబట్టి క్రైస్తవ జీవితము అదెంతో మరి ముందు ఒక మెట్టు వెంబడి మెట్టుగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. You may fall, మనం పడిపోయి ఉండవచ్చు, you may fail, మనం తప్పిపోయి ఉండవచ్చు, but you can always begin at the cross. అయితే మనం ఎల్లప్పుడు కూడా ఆ యొక్క శిలువ చెంత మరలా మనం తిరిగి ముందుకు వెళ్ళవలసిన He అవసరం will ఉన్నది. cleanse you, ఆయన మనల్ని నిర్మూలంగా శుద్ధి చేసేవాడు and ఉంటున్నాడు. he will re-establish you to continue your journey.
అంత మాత్రం కాదు మన యొక్క యాత్ర జీవితంలో ఆయన మన తిరిగి పునఃస్థాపించే వాడుగా ఉంటున్నాడు. What a wonderful God we have. ఎంత గొప్ప దేవుడు మనం కలిగిన వాడుగా ఉంటున్నాం. A God who loves us more than his own life. కాబట్టి దేవుడు తన యొక్క సొంత జీవితం కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే వాడుగా ఉంటున్నాడు. You are very special to him. మరి దేవునికి మనం అందరం కూడా ఎంతో శ్రేష్టమైన వారుగా ఉంటున్నాం. There is power in his love to call us back to him again and again in spite of all our failures. కాబట్టి మనం ఎన్ని మార్లు తప్పిపోయినప్పటికీ, ఎన్ని మార్లు మనం కుంగిపోయినప్పటికీ, పడిపోయినప్పటికీ కూడా దేవుడు తన యొక్క మహత్తు ప్రేమ చేత మనల్ని పిలిచి మన ఆయన మార్గంలో పోవడానికి పిలుస్తా ఉంటున్నాడు. Because he's a merciful God. ఎందుకంటే ఆయన కనికరం గల దేవుడుగా ఉంటున్నాడు. Psalm 90 verse 13 I think it says. కీర్తనలు 90 13వ వచనంలో చెప్తాడు. 103 13. 103వ అధ్యాయం 13వ వచనంలో. As a father has pity upon his children, so the Lord hath pity upon us. కాబట్టి తండ్రి ఇక్కడ చెప్పబడతాం, తండ్రి తన కుమారునిలా జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును. The Lord is having mercy on you and me every day. కాబట్టి నీ గురించి నా గురించి ప్రభువారు మన పట్ల జాలి కలిగిన వాడుగా ఉంటున్నాడు. It's very important, dear young brothers and sisters, to receive this love of God into our lives. కాబట్టి మన యొక్క జీవితంలో ఇటువంటి గొప్ప ప్రేమను మనం పొందుకోవడం ఎంతో ప్రాముఖ్యమైనది. Now David, అయితే దావీదు ఇక్కడ if you see his life, తన యొక్క జీవితాన్ని గమనించినప్పుడు God was looking at his young life. దేవుడు దావీదు యొక్క యవ్వన కాలాన్ని గమనిస్తుంటున్నాడు. God is also looking at your young life. అయితే దేవుడు నీ నా జీవితాన్ని కూడా దేవుడు గమనిస్తుంటున్నాడు. God gives equal opportunities for everyone. దేవుడు అందరికీ కూడా సమానమైనటువంటి మరి ఆపర్చునిటీ ఇచ్చేవాడు ఉంటున్నాడు. But whether you utilize it or not, it is left to you. కాబట్టి అటువంటి సందర్భం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటున్నామా లేదా అనేది మనకే వదిలేస్తూ ఉంటున్నాడు. Many are called, అనేక మంది పిలుపు పొందుకునే వారు ఉంటున్నారు. but few are chosen. కొంతమంది మాత్రమే ఏర్పరచుకునే వారు ఉంటున్నారు. You are called, అయితే మనము పిలుపు పొందుకునే వారు ఉంటున్నాం. but you must be chosen of the Lord. మనం దేవుని చేత ఎన్నుకొనబడవలసిన అవసరం ఉన్నది. God wants you to be chosen of the Lord. దేవుడు నీవు నేను మనము ఏర్పరచుకొనబడిన వారి గుంపులో ఉండాలని కోరుతా ఉంటున్నాడు. God wants you to be into that elite group where you can serve him in this world. దేవుడు పిలువబడిన వారి కంటే ఆయన ఏర్పరచబడిన వారిలో గుంపులు ఉండి ఆయన పరిచర్య చేయాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. You see, everybody writes civil services examination. చూడండి, ఎంతో మంది ఆ యొక్క యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తారు. But only few are chosen, correct na? కొంతమంది మాత్రమే 1% మంది మాత్రమే అందులో ఎన్నుకుంటారు. Every year notification comes. ప్రతి ఏడాది కూడా ఆ యొక్క నోటిఫికేషన్ వస్తుంది. My brother also has attempted UPSC. నేను కూడా ఆ యొక్క సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసి ఉంటున్నాను. Yes, all are called. అందరూ కూడా ఆ యొక్క ఎగ్జామ్ రాయడానికి, లేకపోతే దేవుని చేత అందరూ పిలువబడతా ఉంటున్నారు. But few are chosen. అయితే కొంతమంది మాత్రమే ఏర్పరచుకొనబడతా ఉంటున్నారు. Much testing. మరి ఎంతో గొప్ప ఆ యొక్క టెస్టింగ్ పరీక్ష మొదలవుతా ఉంటున్నది. Oh, much of hard work. ఎంతో గొప్ప పరిశ్రమ చేయవలసిన అవసరం ఉన్నది. Nobody sees, but that effort is put in the secret. కాబట్టి ఎవరు కూడా మనల్ని గమనించినప్పుడు అది మన యొక్క పరిశ్రమ కష్టపడే తత్వం అది రహస్యంగా ఉంచవలసిన అవసరం ఉన్నది. Finally what happens? అయితే చివరికి ఏం జరుగుతా ఉంటున్నది? Exam is over. ఆ ఎగ్జామ్ అయిపోతున్నది. Interview is also over. ఇంటర్వ్యూ అయిపోతది. And then you can see the results are declared. మరి అప్పుడు చూసినప్పుడు ఆ యొక్క రిజల్ట్స్ అన్నిట్లో మరి వెల్లడి అవుతా ఉంటున్నాయి. Oh, rank 1, rank 2, rank 3 in UPSC. మరి ర్యాంక్ 1 ర్యాంక్ 2 అని సివిల్స్ ఎగ్జామ్ లో అక్కడ వాళ్ళు వెల్లడి చేస్తారు. My dear brothers and sisters, కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, many are called. అనేక మంది పిలువబడతా ఉంటున్నారు. chosen. అయితే కొద్ది మంది మాత్రమే ఏర్పరచబడే గుంపులో ఉంటున్నారు. If you look at the life of David, అయితే దావీదు జీవితాన్ని మనం గమనించినప్పుడు he was called of God. ఆయన దేవుని చేత పిలువబడి ఉంటున్నాడు. But in his secret life, అయితే దావీదు యొక్క రహస్య జీవితంలో when nobody was watching him, ఎవరు కూడా దావీదుని చూడనప్పుడు, when nobody was observing him, ఎవరు కూడా దావీదుని గమనించినప్పుడు, he has put so much of effort towards God. దేవుని కొరకు దేవుని వెతకడం కొరకు దేవుని అడుగులో నడవడానికి ఎంతో గొప్ప పరిశ్రమ ఆయన ఉంచి ఉంటున్నాడు. His heart was burning for God. దేవుని కొరకు తన యొక్క హృదయం మండుతా ఉంచినది. Oh, nothing could stop him in reaching the living God. కాబట్టి ఆ యొక్క సజీవమైనటువంటి దేవుని చెంతకు వెళ్ళడానికి ఏ శక్తి కూడా దావీదును ఆపలేదు. He said, I love the Lord. ఆయన దావీదు చెప్తా ఉంటున్నాడు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తుంటున్నాను. He didn't care for anything in this world. ఎవరి గురించి ఈ లోకంలో ఎవరి గురించి ఆయన ఏ మాత్రం కూడా శ్రద్ధ వహించలేదు. A burning desire for God was built in him. దహించు ఆత్మ కలిగి, లేకపోతే అటువంటి తృష్ణ కలిగి దేవుని కొరకు ఆయన ముందుకు నడిచేవాడు ఉంటున్నాడు. When your secret lives are true to God, ఎప్పుడైతే మన యొక్క యవ్వన కాలంలో రహస్య జీవితంలో ఎంతో స్వచ్ఛముగా లేకపోతే సత్యమైనదిగా ఉన్నట్లయితే, God will raise you into that elite group like David. కాబట్టి అటువంటి దావీదు వలె దేవుడు మనల్ని కూడా అటువంటి ఉన్నత స్థానంలో లేపేవాడు ఉంటున్నాడు. You see, for example, అయితే ఉదాహరణ now గమనించినట్లయితే, we all know from Sunday school, 1 Samuel chapter 17, the great fight or the great war between David and Goliath. కాబట్టి మొదటి సమయాలు 17వ అధ్యాయంలో సౌలు మరియు దావీదు మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క యుద్ధం గురించి మన అందరికి తెలుసు. Now the whole of nation of Israel was there. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ దేశం అందరూ కూడా ఉంటున్నారు. The mighty warriors. ఎంతో గొప్ప యుద్ధ వీరులుగా ఉంటున్నారు.
But was anybody able to face Goliath? అయితే అంత గొప్ప యుద్ధ వీరులు అయినప్పటికీ కూడా గొలియాతుని ఎదుర్కొనగలిగిన వారు ఉంటున్నారా? Come on, say yes or no. చెప్పండి. Nobody was. ఎవరు కూడా ఎదుర్కొనలేరు. But who came? అయితే ఎవరు వచ్చి ఉంటున్నారు? An unnamed person. ఎటువంటి పేరు లేనివాడు ఉంటున్నాడు. A person who is not skillful with the things of this world. ఈ యొక్క యుద్ధ నైపుణ్యాలు లేనివాడుగా ఉంటున్నాడు. A person who is not who doesn't know how to wear an armor. ఆ యొక్క సర్వాంగ కవచమే గాని అటువంటి యుద్ధానికి వేసుకున్నటువంటి ఆర్మర్ గాని ఎటువంటి దాని శిక్షణ పొందలేని వాడు ఉంటున్నాడు. A person who is never trained for war at all. ఆ యొక్క యుద్ధం గురించి ఎటువంటి మరి జ్ఞానం లేని వాడు ఉంటున్నాడు. But how was the victory obtained? ఏ విధంగా దావీదు ఆ యొక్క జయాన్ని పొందుకున్నాడు? It came by the power of God. ఎందుకంటే ఆ యొక్క జయము ఆ యొక్క గొప్ప దేవుని యొక్క శక్తి చేత తనకు లభించుతా ఉంటున్నది. Today the church of God needs mighty Davids. కాబట్టి ఈ లోకంలో ఈ సమయంలో సంఘములకు అటువంటి దావీదు వంటి గొప్ప శక్తి అవసరం ఉంటున్నది. God is looking at such people. దేవుడు అటువంటి దావీదు వలె వంటి యవనస్తులు ఈ యొక్క సంఘంలో ఉంటున్నారా అని దేవుడు వెతుకుతా Those ఉన్నాడు. who can be truthful to the Lord. ఎవరైతే దేవునికి సత్యముగా ఉంటున్నారో, whose heart burns for God. ఎవరైతే దేవుని కొరకు వారి యొక్క హృదయాలు మండుతా ఉంటున్నాయో, what will God do? అయితే దేవుడు ఏం చేస్తాడు? When the whole of the church is terrified by the enemies of in this world, ఈ లోకంలో మరి అటువంటి ఈ లోకమును బట్టి సంఘమంతా కూడా ఈ లోకంలో భయపడతా ఉంటున్నప్పుడు God will raise you like David to fight every Goliath which comes against the church of God. కాబట్టి ఈ యొక్క సంఘానికి విరుద్ధంగా మరి గొలియాత్ వలె ఎవరైతే ఎదురుగా వస్తుంటున్నారో అటువంటి దావీదు వలె సంఘంలో దేవుడు లేపేవాడుగా ఉంటున్నాడు. It's not just enough you just come to the church and go away from the church. కేవలం మనము సంఘం లోపలికి వచ్చి వినేసి అదే విధంగా బయటికి వెళ్ళడము అంత అక్కడికి అయిపోదు. You need to surrender your life to God. మనము యవనస్తులముగా మన యొక్క జీవితాన్ని సంపూర్ణంగా దేవుడికి అప్పగించుకోవాలి. There's something more than our Christian life. మరి క్రైస్తవ జీవితంలో ఇంకా ఎక్కువగా చేయవలసిన పని ఉంటున్నది. That is to come to the foot of the cross every time, every single day we live our lives in this world. కాబట్టి ప్రతి క్షణము ప్రతి దినము కూడా ఆ యొక్క కల్వరి శిలువ చెంతకి మనం అందరం కూడా రావాల్సిన అవసరం ఉన్నది. A life of total surrender is a life of great and tremendous victory with no defeats at all. కాబట్టి ఏ జీవితం అయితే సంపూర్ణముగా దేవునికి అప్పగించుకుంటారో మరి వాళ్ళే గొప్ప విజయాన్ని మరి సంఘంలో లేకపోతే వారి జీవితాల్లో ఎదుర్కొనే వారు ఉంటున్నారు. But it must all begin at the cross of Calvary. అయితే గమనించవలసిన విషయం ఏంటిదంటే ఇవన్నీ కూడా మనం పొందుకోవాలంటే మొట్టమొదటి మెట్టు ఆ యొక్క కల్వరి శిలువ చెంతనే మనం ఈ యొక్క ఆరంభించవలసిన అవసరం ఉన్నది. Now what kind of person was David? అయితే దావీదు ఎటువంటి లక్షణం కలిగిన వాడుగా ఉంటున్నాడు? A man who does the will of God in his life. మరి ఈ యొక్క దావీదు దేవుని యొక్క చిత్తాన్ని మరి జరిగించేవాడుగా ఉంటున్నాడు. Now the question is, అయితే ప్రశ్న ఏంటిదంటే you are living your life here today. మనము ఈ లోకంలో మనం మన యొక్క జీవితాన్ని జీవిస్తుంటున్నాం. Now who dominates your life? అయితే మన జీవితం పట్ల ఎవరు ఆ యొక్క గొప్ప ప్రభావం చూపించే వారు ఉంటున్నారు? Who is dominating your life? ఎవరు మన యొక్క జీవితం పైన ఆ యొక్క మరి ఏలుతా ఉంటున్నారు? What takes the priority in your life? మన యొక్క జీవితంలో దేనికి మనము ఆ యొక్క ఉన్నతమైన ప్రాధాన్యత ఇచ్చేవారు ఉంటున్నాం? That's the will of God. మరి దేవుని యొక్క చిత్తానికి ఇస్తుంటున్నామా? Or your own will? లేకపోతే మన యొక్క స్వంత చిత్తానికి ఇస్తుంటున్నామా? Or your own way? లేకపోతే మన యొక్క స్వంత మార్గాలకి మనం ఇస్తుంటున్నామా? Or the appreciation of people? లేకపోతే ఆ యొక్క మనుషుల నుంచి ఆ యొక్క పొగడ్తల గురించి మనం చూచేవారు ఉంటున్నామా? Or the people in this world are dominating our lives? లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా మన పైన ప్రభావితం చూపిస్తా ఉంటున్నారా? If you want to influence this world, ఒకవేళ మనం అందరం కూడా ఈ యొక్క లోకాన్ని మనము ప్రభావితం చేయాలని కోరుకున్నట్లయితే you must learn to do the will of God. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడం మనం నేర్చుకోవాలి. Otherwise there will be just simple people coming and going away from the church with no impact. Even after 100 years it will be the same story. There will be no impact. ఒకవేళ దేవుని చిత్తాన్ని జరిగించకపోతే సర్వసాధారణమైనటువంటి మనుషుల్లాగానే మనం ఉండేవారు ఉంటున్నాం. But what is God looking at? అయితే దేవుడు మనలో ఏమి ఆయన గమనించేవాడు ఉంటున్నాడు? God wants Davids. దేవుడు దావీదు వలె గుణ లక్షణాలు కలిగి ఉండాలని కోరుతుంటున్నాడు. God wants Deborahs. దేవుడు దెబోరా లాంటి ప్రజలుగా ఉండాలని కోరుతుంటున్నారు. Who can take the risk and stand for God. దేవుని కొరకు ఆ యొక్క రిస్క్ తీసుకొని దేవుని కొరకు నిలబడాలని కోరుతుంటున్నాడు. Who will not compromise for anything in this world. ఈ లోకంలో దేని కొరకు కూడా దేవుని కొరకు వెనుకంజ వేని వారిలాగా యవనస్తులుగా ఉండాలని కోరుతుంటున్నాడు. My dear brother and sister, అయితే నా ప్రియ సహోదరుడా, to do the will of God, దేవుని చిత్తాన్ని జరిగించడానికి it begins in our heart. అది మన యొక్క హృదయంలోనే ఆరంభించబడతా ఉంటున్నది. So at first you have to set your heart. మొట్టమొదటిగా మన యొక్క హృదయాన్ని సరి చేసుకోవాలి. Your heart's religion is more important. మన యొక్క హృదయం ఎటువంటి పరిస్థితి స్థితిగతి ఏ విధంగా ఉన్నదో మనం గమనించుకోవాలి. A man of God said like this. ఒక దైవజనుడు ఈ విధంగా చెప్పాడు. Today we have more of commotion.
అల్లరి. ఈ దినము ఎంతో అల్లరి చూస్తా ఉంటున్నాము. We see lot of emotion, అనేకమైనటువంటి భావోద్రేకాలు గమనిస్తుంటున్నాం, but no devotion. ఏ మాత్రం కూడా దైవ భక్తి లేదు. So many churches are there like this. అనేకమైనటువంటి సంఘాలు ఈ రకంగా ఉంటున్నాయి. A lot of commotion in the church, అనేకమైనటువంటి అల్లరి చేసే వాళ్ళుగా ఉంటున్నారు. a lot of emotions also, అనేకమైనటువంటి భావోద్రేకాలకు లోనయ్యే వారు ఉంటున్నారు, but no devotion from the heart. అయితే హృదయంలో నుంచి, హృదయ లోతు నుంచి దైవ భక్తి అనేదే లేనిదిగా ఉంటున్నది. So the question comes, అయితే ప్రశ్న వస్తున్నది ఏంటిదంటే, where will my devotion begin? ఎక్కడ నా యొక్క దైవ భక్తి మొదలవుతా ఉంటున్నది? It begins at my heart. ఆ యొక్క దైవ భక్తి అనేది మన హృదయంలో I ఆరంభించబడుతున్నది. need not show my bhakti to anybody. నా యొక్క దైవ భక్తి అందరికీ నేను చూపించవలసిన అవసరం లేదు. You see, a tree doesn't show, there is no necessity for a tree to show that what kind of tree it is. కాబట్టి ఒక మనం చెట్టును గమనించినప్పుడు నేను ఎటువంటి చెట్టునని ఆ యొక్క చెట్టు ఎవరికి కూడా చెప్పదు. But you take the fruit and eat, అయితే ఆ యొక్క చెట్టుకు వచ్చినటువంటి ఫలమును మనం దాన్ని తెంపుకొని మనం తిన్నప్పుడు automatically you will know whether it's a good tree or a bad tree. మనం వెంటనే మనం చెప్పవచ్చు రుచి చూచినప్పుడు అది మంచి చెట్ట లేకపోతే చెడ్డ చెట్ట అని. If the taste is not good, ఒకవేళ తన ఆ యొక్క రుచి చక్కగా లేకపోతే that means there is a problem with the roots. అక్కడ ఆ యొక్క వేరులో ఏదో ఒక ప్రాబ్లం ఉన్నది, సమస్య ఉన్నదని. Now let us turn to the word of God. అయితే దేవుని గ్రంథంలోనికి మనం మరలినట్లయితే You see what the Bible says. బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉంటున్నది? Acts of the Apostles chapter 44 and verse 23. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 4:23. 4వ అధ్యాయము 23వ వచనము. Acts 4:23. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 23వ వచనము. Yes, all of us together. అందరం కలిసి చదువుకుందాం. Yeah. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గర I'm sorry, it's Proverbs 4:23. I'm sorry. Proverbs 4:23. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము. Yeah, Proverbs 4:23. అందరం కలిసి చదువుకుందాం. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. What you should be careful with? మనం దేని నిమిత్తమే భద్రం చేసుకోవాలి? Keep thy heart with all diligence. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా మన హృదయమును భద్రముగా కాపాడుకోవాలి. Why? ఎందు నిమిత్తము? Because out of it are the issues of life. కాబట్టి ఆ యొక్క హృదయములో నుండి జీవధారలు బయలుదేరుతా ఉంటున్నాయి. You see what will happen? చూడండి ఏం జరుగుతుందంటే, out of the abundance of heart the man speaketh. That's what the Lord said in Luke's Gospel chapter 6. కాబట్టి హృదయంలో ఉన్నటువంటి వాటిని బట్టి మనుషుడు మాట్లాడేవాడు ఉంటున్నాడు. If I take a glass of water and fill with water, మరి ఒకవేళ మరి ఈ యొక్క బాటిల్లో నీళ్లు నింపినట్లయితే, if you start pouring the water out, ఆ విధంగా నీళ్లను బయటికి పడేసినప్పుడు only water will come out, na? కేవలం అందులో ఉన్న నీళ్లు మాత్రం బయటికి వస్తాయి కదా. What is there poured inside, the same will come out. ఏదైతే ఈ బాటిల్లో మనం పోసేవారు ఉంటున్నదో అది మాత్రమే మనం పడవేసినప్పుడు బయటికి వచ్చేదిగా ఉంటున్నది. If your heart is filled with the life of Lord Jesus Christ, మనం ఎప్పుడైతే మన యొక్క హృదయము దేవుని యొక్క సజీవమైనటువంటి జీవంతో కూడినటువంటి ఆత్మతో నింపబడినప్పుడు, when you speak, ఎప్పుడైతే మనం మాట్లాడినప్పుడు life will flow from it. మన యొక్క మాటలలో జీవము మరి ప్రవహిస్తా ఉంటున్నది. Proverbs 18:21. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనంలో, death and life are in the power of a tongue. కాబట్టి మరి జీవ మరణములు నాలుక వశము. So what are there in the tongue? మరి ఆ యొక్క నాలుకలో ఏముంటున్నాయి? There is life, there is death. జీవం ఉంటున్నది, మరణం ఉంటున్నది. Can you just imagine the power a Christian can show forth in this world? కాబట్టి మరి ఊహించండి, ఒక క్రైస్తవుడు ఎంత గొప్ప శక్తి కలిగిన వాడు ఉంటున్నాడని. If the heart is filled with the life of Christ, ఒకవేళ మన యొక్క హృదయము దేవుని యొక్క మరి క్రీస్తు యొక్క అనుభవంతో మనము నింపబడినట్లయితే, with the life, క్రీస్తు యొక్క జీవితంతో మరి జీవంతో మనం నింపబడినట్లయితే, when you speak, మనం మాట్లాడినప్పుడు life will flow. ఆ యొక్క జీవము ప్రవహిస్తా ఉంటున్నది. If your heart is not filled with God's life, what will happen? మన దేవుని యొక్క జీవంతో మనం నింపబడకపోతే ఏం జరుగుతున్నది? You speak death in the church. మనము ఈ యొక్క సంఘంలో మరణము మాటలు మాట్లాడేవాడు ఉంచినాం. You speak death in the world. ఈ లోకంలో మరణకరమైనటువంటి మాటలు చెప్పేవారు ఉంచినాం. That's why Christian life, you must be careful to live before the Lord in a truthful manner. అందుకనే క్రైస్తవ జీవితము దేవుని ఎదుట ఎంతో సత్యవంతముగా యథార్థముగా జీవించవలసిన అవసరం ఉంచినది. So keep your heart, it's absolutely important before God. కాబట్టి మన యొక్క హృదయము ఎంతో యథార్థవంతముగా సరైనటువంటి స్థితిగతిలో ఉంచుకోవడం ఎంతో మరి అవసరము. Now turn to Romans chapter 11 and verse 16. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. Romans chapter 11 and verse 16. రోమా గ్రంథము పత్రిక 11వ అధ్యాయము 16వ వచనము. All of us together. అందరం కలిసి చదువుకుందాం. Yeah, for if the first fruit be holy, the lump is also holy, and the root be holy, so are the branches. వేరు పరిశుద్ధమైనది అయితేనే
కొమ్ములను పరిశుద్ధములే. So what does the word of God say? ఇక్కడ దైవవాక్యం ఏం చెప్తా ఉంటున్నది? If the root is holy, అక్కడ మరి వేరు మరి అది పరిశుద్ధమైనట్లయితే, so the branches, మరి ఆ యొక్క కొమ్మలు కూడా పరిశుద్ధంగా ఉంటున్నాయి. So where is the root for a Christian? మరి క్రైస్తవ జీవితంలో ఆ యొక్క వేరులు ఎక్కడ ఉంటున్నాయి? Oh, the attitude is the root. మన యొక్క వైఖరి అనేది ఒక మరి వేరుగా ఉంటున్నది. And attitude, where does it lie? మరి మన యొక్క వైఖరి వేటి విషయాల్లో మనం ఏ విధంగా ఉంటున్నామో అది ఎక్కడ దాగి ఉంటది? ఎక్కడ దాగి ఉంటున్నది? It will be in the heart. మరి ఆ యొక్క వైఖరి అనేది ఆ యొక్క హృదయంలో నింపబడతా ఉంటున్నది. So if a heart is not right, మన యొక్క హృదయము సరైనటువంటి స్థితిగతిలో సరైనటువంటి వైఖరిలో ఉండకపోతే, you will have a wrong attitude. మరి తప్పు విధమైనటువంటి వైఖరి కోణంలో మనం జీవించే వారు ఉంటున్నాం. Your roots are not good. మన యొక్క హృదయ వేరులు మరి చెడ్డమైనదిగా ఉంటున్నాయి. So attitude is the root. కాబట్టి ఈ యొక్క వైఖరి అనేది వేరుగా మనం ఎంచుకున్నప్పుడు, your actions are the fruit. మరి ఆ యొక్క దానికి వచ్చినటువంటి క్రియలు కూడా దానికి ఫలముగా మనం చెప్పుకోవచ్చు. If your root is not good, ఆ యొక్క వేరులు చెడ్డదైనట్లయితే, the fruit is not good. ఆ యొక్క ఫలాలు కూడా దాని నుంచి వచ్చేవి తప్పుగా ఉంటున్నాయి. If your heart is not filled with life of Christ, మన యొక్క హృదయము దేవుని యొక్క జీవంతో నింపబడకపోతే, the way in which you present your life in the world also will be a wrong kind of life. కాబట్టి ఈ లోకంలో మరి మనం జీవించే ప్రవర్తన కూడా తప్పు విధముగా ఉంటున్నది. So dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, you must be correctly grounded. మనం ఎంతో మరి సరైన విధముగా వేరు పారవలసిన అవసరం ఉన్నది. But you see, where do Christians find the roots? అయితే గమనించినప్పుడు క్రైస్తవులు వేటిపైన వారి యొక్క వేరులు వారు వేసేవారు ఉంటున్నారు. Most of us are in the world. అనేక మంది మనము ఈ యొక్క లోకంలో తిరిగే వారు ఉంటున్నాం. We are so strongly rooted in the world. ఈ లోకంలో ఎంతో బలమైనటువంటి వేరులు మరి పెట్టిన వారు ఉంటున్నాం. That's why people may come here and hear the sermons. అందుకే మరి ప్రజలు మరి లోపలికి వచ్చి ఈ యొక్క బోధన విన్నప్పుడు there is no change of life. వారి యొక్క హృదయంలో ఎటువంటి మార్పు ఉండదు. They must be rooted out of the world. వారు ఆ యొక్క లోకం నుంచి వారి యొక్క వేరులు పెకిలింపబడినప్పుడే, and they must be planted in the Lord Jesus Christ. ఆ విధంగా ఆ యొక్క లోకం నుంచి పెకిలింపబడి ఆ యొక్క క్రీస్తులో ఆ యొక్క వేరులు నింపబడాల్సిన అవసరం ఉన్నది. క్రీస్తునందు వారు స్థిరపరచబడాలి. క్రీస్తునందు వారి యొక్క వేరులు స్థాపించబడాల్సిన అవసరం ఉన్నది. Colossians 2:7. మరి కొలెసీలకు రాసిన పత్రిక 2:7లో, please turn to Colossians 2:7. కొలెసీలకు రాసిన పత్రిక 2:7. you see what the word of God says. చూడండి అక్కడ బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉంటున్నదో. all of us together, అందరం కలిసి చదువుకుందాం. read. Rooted and built up in him and established in the faith as ye have been taught, abounding therein with thanksgiving. Did you find that? కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడచ్చు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడచ్చు. Oh, what a wonderful verse. చూడండి అద్భుతమైనటువంటి వచనము. What does he say? ఏం చెప్తా ఉంటున్నది? Rooted and built up in him. కాబట్టి ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడచ్చు. Are you rooted in Christ? మనము దేవుని యందులో క్రీస్తులో మనం వేరు పారిన వాడిని ఉంటున్నామా? That means the heart is right. ఒకవేళ ఆ విధంగా ఉన్నట్లయితే మన యొక్క హృదయం కూడా సరైనదిగా ఉంటున్నది. And God will give you grace so that you will be established in faith. మరి ఇంకా దేవుడు మన కృపనిచ్చేవాడు ఉంటున్నాడు, ఇంకా విశ్వాసంలో మనము స్థాపించబడులాగున. And he will build you up. అంత మాత్రం కూడా కాదు, మనం కట్టబడడానికి కూడా దేవుడు సహాయం చేసేవాడు ఉంటున్నాడు. Many young people have a lot of doubts. అనేకమైనటువంటి యవనస్తులు కూడా మరి అనేకమైన ప్రశ్నలు ఉంటున్నాయి. Will God bless me? దేవుడు నిజంగా నన్ను ఆశీర్వదిస్తాడా? Will God help me to reach this state? లేకపోతే ఆ పలానా స్థాయికి నన్ను ఎదగడానికి దేవుడు నాకు సహాయం చేస్తాడా? The answer is yeah. ఇక్కడ దానికి మరి జవాబు ఉంటున్నది. Be rooted in the Lord Jesus Christ. మరి క్రీస్తులో వేరు పారిన వారై ఉండాలి. You see what Jacob has done? చూడండి యాకోబు ఏం చేస్తా ఉంటున్నాడు? He tried all possible means to make money. కాబట్టి ఆ యొక్క ధనము పొందుకోవడానికి అనేకమైనటువంటి మార్గంలో ఎంచుకొని ఉంటున్నాడు. He cheated his brother. తన యొక్క సహోదరుని మోసం చేసినాడు. He cheated his father-in-law. తన యొక్క మరి మామను మోసం చేసినాడు. Every possible means he did. అనేకమైనటువంటి విషయాలన్నిటిని కూడా ఆయన కొనసాగించి వచ్చినాడు. But what has come to what has he come to? అయితే చివరికి ఏం జరుగుతూ ఉంటున్నది? He was vexed up. ఆయన మన అలిసిపోయినాడు. When you come to Genesis 32, మన ఆదికాండం 32వ అధ్యాయం మనం మరలినప్పుడు, he fought with the angel of God. మరి దేవుని యొక్క దూతతో ఆయన పోరాడిన వాడు ఉంటున్నాడు. He held to the angel strongly. మరి ఆ యొక్క దేవుని దూతతో గొప్పగా ఆయన పోరాడుతూ వస్తుంటున్నాడు. It was at Peniel. మరి పెనియేలుగా ఆయన చెప్పబడతా ఉంటున్నాడు. What did he say? మరి ఏం చెప్తా ఉంటున్నాడు? Unless you bless me, I will not leave you. ప్రభువా మరి దేవా నీవు ఆశీర్వదించితేనే గాని నేను ఇక్కడ నుంచి వెళ్ళనని చెప్తా ఉంటున్నాడు. That is the attitude which every young person should be burning with. కాబట్టి అటువంటి వైఖరితో ప్రతి ఒక్క యవనస్తుడు హృదయంలో మరి మండుతూ
మండుతూ ఉండవలసిన అవసరం ఉన్నది. A burning desire for God. దేవుని కొరకు హృదయంలో మండుతూ ఉన్నటువంటి వైఖరి కలిగిన అవసరం ఉన్నది. The fire of God ever increasing in our lives to see his face. కాబట్టి ఇటువంటి దశలోనికి రావడానికి దేవుని యొక్క మరి మంట మనలో ఉండవలసిన అవసరం ఉన్నది. So that we see his face. మరి ఆయన యొక్క ముఖాన్ని చూడడానికి అటువంటి దశలోనికి మనం రావాల్సిన అవసరం ఉన్నది. And receive his grace in abundance. మరి ఎంతో సమృద్ధిగా మరి ఆయన యొక్క కృపను పొందుకోవడానికి. Jacob was vexed up in his own life. మరి యాకోబు తన యొక్క జీవితంలో అలసిపోయిన వాడు ఉంటున్నాడు. But when that day has come, మరి ఒక దినం వచ్చినప్పుడు he tasted the power of God. దేవుని యొక్క శక్తిని ఆయన రుచి చూచిన వాడు ఉంటున్నాడు. So when the heart, the attitude is right, naturally the right behavior comes out of your life. అయితే సర్వసాధారణంగా మన యొక్క హృదయం లేకపోతే మన యొక్క వైఖరి సరైనదిగా ఉన్నట్లయితే మన యొక్క ప్రవర్తన కూడా మరి ఎంతో సరైనదిగా ఉండేదిగా ఉంటున్నది. It must begin in the presence of God. అయితే గమనించవలసిన విషయం ఏంటిదంటే దేవుని యొక్క సన్నిధి నుంచి దేవుని యొక్క శిలువ చెంతనే మనము ఆరంభించవలసిన అవసరం ఉన్నది. It begins by being rooted in the Lord Jesus Christ. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిలో వేరుపారిన వారుగా ఉండి మనం ఆరంభించాలి. So if your heart is not right with God, అయితే మన యొక్క హృదయము దేవుని చేత సరిగా లేకపోయినట్లయితే, you can see thousands and millions of Christians, their lives will never be established, they'll never be built up, and they have zero impact in this world. కాబట్టి అటువంటి యవనస్తులు మరి అనేక మంది మనం గమనించవచ్చు, వారి హృదయము మరి ఎప్పుడు కూడా దేవునిలో స్థాపించబడదు, ఎటువంటి దేవుని కొరకు మరి ప్రభావం చూపే పరిచర్య ఏమాత్రం కూడా చేయలేరు. You see, the Christian life is a life of responsibility. చూడండి, క్రైస్తవ జీవితం అనేది ఎంతో బాధ్యతతో కూడినటువంటి మరి క్రైస్తవ జీవితం. And God wants you to raise to a position of authority. కాబట్టి దేవుడు మనం అటువంటి అధికారం చూపేటువంటి స్థాయికి దేవుడు హెచ్చించాలని కోరుతా ఉంటున్నాడు. And that needs real commitment and surrender before God. ఆ విధమైనటువంటి స్థాయికి వెళ్ళాలంటే మనం యవనస్తులుగా ఎంతో సమగ్రమైనటువంటి ఆ యొక్క సమర్పణ మనం దేవునికి అర్పించుకోవాలి. When David was raised to the position, మరి దావీదు ఆ యొక్క మరి స్థాయికి ఎదిగినప్పుడు he influenced the entire nation. ఆ యొక్క దేశమంతటికి కూడా దావీదు యొక్క ప్రభావం చూపించిన వాడు ఉంటున్నాడు. Introduced worship. మరి ఆరాధనలో ఆరంభించిన వాడు ఉంటున్నాడు. He has introduced the order of worship. మరి ఏ విధంగా ఆరాధించాలో క్రమాన్ని తెలిపిన వాడు ఉంటున్నాడు. He encouraged people to grow in the Lord to the maximum. మరి అంత మాత్రమే కాదు, ప్రజలందరూ కూడా మరి దేవునిలో ఎదగడానికి మరి ఆయన తోడ్పడతా ఉంటున్నాడు. God wants you to be such person. కాబట్టి మనము కూడా దావీదు వలె అటువంటి వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. A person who can influence his people and also the world. కాబట్టి మరి ఎటువంటి వ్యక్తిగా దేవుడు కోరుతా ఉంటున్నాడు అంటే ఈ లోకాన్ని ప్రజల్ని ప్రభావితం చేసే గొప్ప యవనస్తులుగా దేవుడు కోరుతా ఉంటున్నాడు. But your heart must be right with God. మరి ఇవన్నీ జరిగించబడాలని అంటే మన యొక్క హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉండాలి. 2 Chronicles chapter 12 and verse 14. రెండవ దినవృత్తాంతములు 12వ అధ్యాయము 14th verse. 14వ వచనము. 2 Chronicles 12:14. రెండవ దినవృత్తాంతములు 12వ అధ్యాయము 14వ వచనం అందరం కలిసి చదువుకుందాం. Here you find a person by name Rehoboam. ఇక్కడ రెహోబాముని మనం గమనిస్తా ఉంటున్నాం. Yeah, shall we read that verse? అతడు తన మనసు and he did evil because he prepared not his heart to seek the Lord. చెడుకు క్రియలు చేసెను. Who is this person? ఇక్కడ ఈ వ్యక్తి ఎవరై ఉంటున్నారు? After David you can find other kings. After Solomon you can find Rehoboam. కాబట్టి దావీదు తర్వాత అనేకమైన రాజులు చూస్తుంటున్నాము. After David you find Solomon, after him you find Rehoboam. దావీదు తర్వాత సొలొమోన్ తర్వాత రెహబాము మనం గమనిస్తూ ఉంటున్నాము. And what is the problem with Rehoboam? మరి రెహబాముతో ఉన్నటువంటి సమస్య ఏంటిది? He did evil because he didn't prepare his heart to seek the Lord. కాబట్టి ఆయన చెడు క్రియలు చేస్తూ ఉంటున్నాడు. ఎందుకనంటే యెహోవాను వెదుకుటయందు ఆయన మనసు నిలపలేదు. His heart is not right with God. మరి ఈ యొక్క రెహబాము యొక్క మనసు దేవుని ఎదుట సరైనదిగా లేదు కాబట్టి, because his heart is not right with God, ఇక్కడ చెప్తా ఉంటుంది అతడు కాబట్టి తన మనసు యెహోవాను వెదుకుటయందు నిలుపుకొనక. Therefore what he did మరి ఏం జరిగిస్తూ ఉంటున్నాడు? he did evil. చెడు క్రియలు చేసెను. My dear brothers and sisters, కాబట్టి ప్రియమైనటువంటి సోదరుడా, you take this important point in your hearts and keep it, safeguard it, focus on it and be strengthened by it. కాబట్టి ఈ యొక్క వచనము, ఈ యొక్క భాగము, ఈ యొక్క విషయాన్ని మనం హృదయంలో ఎంతో జాగ్రత్తగా భద్రపరచుకొని దాని యందు మనం శ్రద్ధ వహించుదాం. When he did not see God, ఎప్పుడైతే ఈ రెహబాము దేవుని వెదకలేదు, he did evil. ఆయన చెడు క్రియలు చేసి ఉంటున్నాడు. But when David sought God, ఎప్పుడైతే దావీదు దేవుని వెదికాడో, he influenced the people of God. మరి ఆ యొక్క దేవుని ప్రజలందరిని పైన ఆయన ప్రభావం చూపించిన వాడు ఉంటున్నాడు. To serve God, దేవుని పరిచర్య చేయడానికి, to live for God, దేవుని కొరకు జీవించడానికి, to sacrifice for God, దేవుని కొరకు త్యాగం, సజీవ యాగం నిలబడడానికి, and to
surrender everything to God. అంత మాత్రమే సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవడానికి. What a power God can bestow upon an individual to influence his people. కాబట్టి ఆ విధంగా ఉన్నట్లయితే దావీదు వల్లే ఉన్నట్లయితే ఇటువంటి గొప్ప శక్తి మరి యవనస్తుడి పైన ఉంచేవాడు ఉంచినాడు. My dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, when your heart is right with God, ఎప్పుడైతే మన హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉన్నట్లయితే your heart will have a burning desire to do the will of God. దేవుని చిత్తం జరిగించడానికి మన హృదయం ఎంతో ఉప్పొంగుతూ దేవుని కొరకు మండుతూ ఉండేదిగా ఉంచినది. That's why God said, అందునిమిత్తమే దేవుడు చెప్తా ఉంటున్నాడు, after Saul I have chosen David. చెప్తా ఉంటున్నాడు, సౌలు తర్వాత నేను దావీదుని ఏర్పరచుకొని ఉంటున్నాను. And what will David do? అయితే దావీదు ఏం చేస్తా ఉంటున్నాడు? A man who will fulfill all my purposes, that is a man who will do my will. మరి ఈ వ్యక్తి ఎటువంటి వాడు అంటే నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చిన వాడు ఉంటున్నాడు. Till this time ఈ క్షణం వరకు కూడా you would have done your own will. మనం ఇప్పటికి కూడా మన యొక్క స్వంత చిత్తాన్ని జరిగించిన వారు ఉన్నామేమో. But today God wants you to change the track of your life. అయితే ఈ దినము మన యొక్క జీవన శైలిని ఇప్పుడు వరకు ఉన్నటువంటి స్థితిగతిని మార్చాలని కోరుతా ఉంటున్నాడు. God wants you to take the new way. మనం నూతన మార్గంలోనికి వెళ్ళాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. A way which will fulfill his will. ఆ మార్గం ఎటువంటిది అంటే ఆయన యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చబడడానికి. When you have such desire, అటువంటి తృష్ణ ఆశ మనం కలిగినప్పుడు you start beginning to have the influence over the people of God. మరి ఆ విధంగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి ప్రజల మీద మనం ప్రభావం చూపించే వారు ఉంటున్నాం. Now a man who is filled with God's will, మరి ఎవరైతే సంపూర్ణంగా దేవుని చిత్తంతో తన హృదయం నింపుకున్నవాడు, you can find certain attitudes in them. ఆ యొక్క వ్యక్తిలో కొన్ని గుణ లక్షణాలు మనం గమనించవచ్చు. At a young age you should be knowing what will be the things that will proceed from our lives when we surrender to God. మరి ఏ క్షణమైతే మన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు ఎటువంటి వైఖరి ఎటువంటి గుణ లక్షణాలు ఉంటాయో యవనస్తులుగా తెలుసుకోవడం ఎంతో మంచిది. You are in a generation where we see so much of turbulence. కాబట్టి ఈ యొక్క తరములో ఎంతో మరి అల్లోకల్లోలం సృష్టించబడేటువంటి మరి కాలంలో ఉంటున్నాం. But a man who is filled with God, మరి ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క జీవంతో నింపుకొనబడే వాడు ఉంటున్నాడో, you will be established. వారు స్థాపించబడే వారు ఉంటున్నారు. Surely you will be established by the Lord. ఖచ్చితంగా దేవుని మాట చేత నిలవబడే వారు ఉంటున్నారు. So let us understand some important things from the life of David here. అయితే దావీదు జీవితం నుంచి కొన్ని విషయాలు మనం గమనించుదాం. So at first his attitude was right towards God because he desired to do the will of God. మొట్టమొదటిగా తన యొక్క వైఖరి దేవుని ఎదుట సరైనదిగా ఉన్నది. ఎందుకనంటే దేవుని చిత్తాన్ని జరిగించాలని దావీదు కోరుకున్నాడు. Now let's look at some important things in his life here. ఇంకా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దావీదు జీవితంలో గమనించుదాం. Number 1, మొట్టమొదటిగా attitude towards sin. మరి పాపము ఎదుట మన యొక్క వైఖరి ఏ విధంగా ఉంటున్నది? You see, sin is dominating the world. మనం చూసినప్పుడు ఈ లోకంలో పాపము మరి ప్రబలుతా ఉంటున్నది. There is sin outside. మరి బయట పాపం ఉంటున్నది. There is sin at home. మరి ఇంట్లో పాపం ఉంటున్నది. There is sin also in the church. మరి సంఘంలో కూడా పాపం ఉంటున్నది. You cannot escape sin. మరి పాపం నుంచి ఏ మాత్రం కూడా మనం తప్పించుకోలేము. During the days of Eli, మరి ఆ యొక్క ఏలి యొక్క మరి కాలంలో he had 2 sons. అతనికి 2 కుమారులు ఉంటున్నారు. Do you know the name of those 2 sons? వారి యొక్క కుమారుల పేర్లు తెలుసా? Yeah. Come on. What? This is not a competitive examination. You can answer. ఇది పోటీ పరీక్షలు కాదు. What are the names of the sons of Eli? Hophni and Phinehas. Was God happy with them? మరి దేవుడు హోఫ్ని ఫినెయాస్ని బట్టి దేవుడు సంతోషంగా ఉంటున్నాడా? No, he was not happy. దేవుడు ఏ మాత్రం కూడా సంతోషంగా లేడు. How did they die? ఏ విధంగా వారు చనిపోయినారు? Anybody died of heart attack? ఎవరైనా మరి గుండెపోటుతో చనిపోయినారా? Did they die of any kind of accidents? లేకపోతే ఏమైనా ప్రమాదశాత్తు జరిగి చనిపోయినారా? God killed them. దేవుడే వారిని చంపిన వాడు ఉంచినాడు. Because they were committing sin in the church. ఎందుకంటే ఆ 2 కుమారులు సంఘంలో వారు పాపము జరిగించే వారు ఉంచినారు. You see the power with which Satan can influence you and me. చూడండి ఈ యొక్క సాతాను మరి నిన్ను నన్ను కూడా ఎంత ప్రభావం చేసేవాడు ఉంచినాడు. If the attitude is not right, మనము దేవుని ఎదుట మన యొక్క వైఖరి సరైనదిగా లేకపోతే sin can also penetrate into the church. పాపము కూడా సంఘంలోకి చొచ్చుకొని పోయేదిగా ఉంచినది. But God is holy. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు. He cannot tolerate sin. దేవుడు ఏ మాత్రం కూడా పాపమును సహించడు. The wrath of God is seen on the cross of Calvary. The wrath of God, దేవుని యొక్క ఉగ్రత మరి దేవుడు ఆ యొక్క కల్వరి శిలువ పైన మోసిన వాడు ఉంచినాడు. When Lord Jesus Christ went to the cross, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కల్వరి శిలువ పైనకి వెళ్ళినప్పుడు, Lord Jesus was slain on the cross. ఆ యొక్క శిలువ పైన ప్రభువారు ఆయన మరి వధించబడతా ఉంచినాడు. It is the wrath of God against the sin of the whole world. కాబట్టి ఈ యొక్క పాపంకు విరోధముగా ఆ యొక్క గొప్ప దేవుని ఉగ్రత మరి లోకం పట్ల ఆయన భరించిన వాడు ఉంచినాడు. But what happened to David? అయితే దావీదు నిమిత్తం ఏం జరుగుతా ఉంచినది? He committed sin. ఆయన పాపం జరిగించినాడు. He's a person who knows the Lord.
మరి ఈ దావీదు అనేటువంటి వ్యక్తి దేవుని ఎరిగినవాడు, he loves the Lord, దేవుని ప్రేమించినవాడు. but there are moments of weakness. కాకపోతే ఆ యొక్క బలహీనమైనటువంటి క్షణాలలో Every Christian has moments of weakness, remember. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడికి కూడా ఆ యొక్క బలహీనమైనటువంటి క్షణాలు, సందర్భాలు, పరిస్థితులు ఎదుర్కొనే మనం ఎదుర్కొనే వారికి ఉంటున్నాం. Brothers and sisters, listen carefully. There will be moments of weakness in your life. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇటువంటి బలహీనమైనటువంటి సందర్భాలను మనం ఎదుర్కొనే పరిస్థితులు వచ్చేవిగా ఉంటున్నాయి. No matter who you are. అయితే నువ్వు ఎటువంటి వాడు అయి ఉంటున్నావో ఎటువంటి సంబంధం లేదు. Here sin struck his life. ఎందుకంటే ఇక్కడ పాపం తన జీవితాన్ని మొత్తినదిగా ఉంటున్నది. 2 Samuel chapter 12 and verse 13 we can find that. మరి 2 సమూయేలు 2వ అధ్యాయం 12వ అధ్యాయము 13వ వచనం గమనించవచ్చు. The whole chapter you can read. ఆ యొక్క సంపూర్ణ అధ్యాయం మనం చదివినప్పుడు you can find that he has messed up his life with Bathsheba. కాబట్టి బెత్షెబా బాతో తన యొక్క జీవితాన్ని ఆయన నాశనం చేసుకున్నాడు. In his life it was adultery. మరి ఆ యొక్క వ్యభిచార పూర్వకమైనటువంటి విషయంలో, but in your life it could be something else. అయితే ఆ విధంగా చేయకపోతే ఆయన వేరేదిగా జీవించి ఉండవచ్చు. In your life it could be something else. ఓకే, దావీదు విషయంలో ఆయన వ్యభిచారం అనేటువంటి పాపంలో ఆయన మునిగిపోయి ఉంటున్నాడు. అయితే మన జీవితంలో ఇంకా వేరే విధమైనటువంటి పాపం జరిగిస్తూ ఉండవచ్చు. But whatever it is, అయితే అది ఎటువంటి పాపం అయినప్పటికీ కూడా, what is the attitude of David towards sin? అయితే దావీదు పాపమును బట్టి ఎటువంటి వైఖరి ఆయన కలిగి ఉంటున్నాడు. Okay, if you look at the first part, అయితే మొదటి భాగమును గమనిస్తే, what was the reason for him to fall into sin? ఎందుకు ఆయన పాపములో ఆయన పడిపోయిన వాడు ఉంటున్నాడు? కారణం ఏమిటి? It was time for war. అది యుద్ధ సమయం అయింది. A king is sleeping in his house. ఈ యొక్క రాజు మా యొక్క ఇంటిలో ఆయన నిద్రించిన వాడు ఉంటున్నాడు. It's time for your studies. ఆయన మన యొక్క చదువుకునేటువంటి సమయంలో we are sleeping at home. మనం ఇంటిలో నిద్రపోతా ఉంటున్నాం. when a time to go to college, మనం కాలేజ్ పోవాల్సిన సమయంలో we are irregular to our work. మన కాలేజ్ కి సక్రమంగా మన పనికి మన సక్రమంగా చేయలేని వారు ఉంటున్నాం. when it's time to put effort, మనం ఎంతో కష్టపడి చేయవలసినటువంటి సమయంలో you are taking rest. మనం ఎంతో అలసి మనం నిద్రించే వారు ఉంటున్నాం. we are entertaining the devil in our life. మనం మన యొక్క జీవితంలో సాతాన్ని ప్రోత్సహిస్తూ ఉంటున్నాం. we have become sluggards in our Christian life. మనం జీవితంలో ఎంతో సోమరిపోతులుగా ఉంటున్నాం. we have not decided to excel in our life. మన యొక్క జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలనేటువంటి ఆశ తృష్ణ లేని వారు ఉంటున్నాం. it's a serious matter before David. కాబట్టి ఈ యొక్క దావీదు విషయంలో ఎంతో తీవ్రమైనటువంటి పరిణామం ఉంటున్నది. his own captains are fighting there in the war field. వారి యొక్క సైన్యాధిపతులందరూ కూడా అక్కడ పోయి యుద్ధం చేస్తా ఉంటున్నారు. the smallest soldier is also fighting for the country. ఒక చిన్న భటుడు కూడా వెళ్ళి తన దేశం కొరకు ఆయన యుద్ధం చేస్తా ఉంటున్నాడు. the most responsible person has become the laziest person in the country. అయితే అత్యంత మరి బాధ్యత కలిగినటువంటి రాజు మాత్రం ఇంటిలో ఆయన నిద్రిస్తా ఉంటున్నాడు, సోమరిపోతూ ఉంటున్నాడు. isn't it true in our lives also? ఇదే రకమైనటువంటి పరిస్థితి మన జీవితంలో కూడా అది నిజముగా ఉంటున్నదా? you have responsibilities. మనకు ఎన్నో బాధ్యతలు ఉంటున్నాయి. but you damn care about the responsibility that God has given to you. అయితే దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యతలను ఏ మాత్రం కూడా మనం నీరుగారించే వారంగా ఉంటున్నామా? we are not serious concerning our life. మన యొక్క జీవితం పట్ల మనం శ్రద్ధ కలిగిన వారు ఉంటున్నామా? neither seriousness about our responsibilities. మనం అందరం కూడా మన యొక్క బాధ్యతలను బట్టి శ్రద్ధ కలిగి వాటిని నెరవేర్చడానికి మనం పూనుకోవాలా. dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరుడా, you must do your things right on time, otherwise you will give way for Satan and you will be led into moments of weakness. కాబట్టి మనకు ఉన్నటువంటి సమయంలో అప్పగించినటువంటి పనిని సరైన విధంలో మనం సరైనటువంటి సమయంలో ముగించాలి. లేకపోతే సాతాను చేత మనం ప్రభావితం చేత ఆ యొక్క బలహీనమైనటువంటి క్షణాలలో మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటున్నది. at what time he got up? మరి ఏ సమయంలో దావీదు ఆయన మేల్కొన్నాడు? morning 5 o'clock. ఉదయం 5 గంటలకా? did you get up at 5 o'clock in the morning? come on young people, tell me. మరి చెప్పండి, 5 గంటలకు మనం లేచేవారు ఉంటున్నామా? how many of you get up at 5 o'clock in the morning? ఎంతమంది మనం 5 గంటలకు లేచేవారు ఉంటున్నాము oh ఉదయం? praise God, I see some hands. నేను కొంతమంది చేతులు గమనిస్తున్నాను. దేవునికి వందనాలు. we see people getting up at 10:30, 11 o'clock, 9 o'clock, 8 o'clock. what is this happening to young people? అయితే యవనస్తుల్లో మనమందరం కూడా కొంతమంది గమనించినట్లయితే 10 గంటలకు, 8:30కు, 9:30కు లేచేవారు గమనిస్తా ఉంటున్నాం. even before the cock did crew, the Lord Jesus Christ was on his knees. కాబట్టి ఆ యొక్క కోడి కూయక మునిపే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన మోకాలపైన ఉండేవాడు ఉంటున్నాడు. David says, "Way early I go to the presence of God." కాబట్టి దావీదు చెప్తా ఉంటున్నాడు, సూర్యుడు ఉదయించక మునిపే ఆయన ఆ దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్తా ఉంటున్నాడు. A day without prayer is a day without power. కాబట్టి ఏ క్షణం అయితే మనం ప్రార్థన లేకుండా వెళ్తామో ఆ దినము మరి శక్తి లేని దినముగా ఉంటున్నది. We must have full time with God. మనం సంపూర్ణమైనటువంటి సమయం దేవునికి వెచ్చించవలసిన అవసరం ఉన్నది. Even with the little time that we spend with God, మనం కొద్ది సమయం ఏ
ఏ సమయం అయితే దేవుని కొరకు మనం స్పెండ్ చేస్తా ఉంటున్నామో, pouring out our heart before God, we receive the full power of God for the day. కాబట్టి ఆ సమయంలో మనం మన యొక్క హృదయాన్ని కుమ్మరించినప్పుడు గొప్ప శక్తిని దేవుని యొద్ద నుంచి మనం పొందుకునే వారు ఉంటున్నాం. What was David's time of getting up during the time of war? మరి ఆ యొక్క యుద్ధ సమయంలో దావీదు లేచినటువంటి మెలుకున్నటువంటి సమయం ఏమైంది? I think it should be somewhere around 11 o'clock for sure. నేను అనుకుంటున్నాను దాదాపుగా 11 గంటలు. Because Bathsheba would have finished all her work and then they should have gone for taking bath, and this man got up at that time. నేను అనుకుంటున్నాను బెత్షెబ తన అంత పనినంత ముగించుకొని మరి బాత్ కి వెళ్తా ఉండవచ్చు. What a pathetic condition of the great man of God. కాబట్టి చూడండి ఈ యొక్క గొప్ప దైవజనుడు దైవ భక్తుని యొక్క జీవితము ఎంతో దయానీయముగా అవుతా ఉంటున్నది. A man who was absolutely careless regarding the responsibilities given to him welcomed Satan into his life, and the Bible says a person who commits adultery, the shame will be never washed away till his grave. కాబట్టి ఈ యొక్క దావీదు గొప్ప బాధ్యత కలిగి ఉండి కూడా ఆ యొక్క బాధ్యతలను విస్మరించినాడు కాబట్టి సాతాను ఆ యొక్క ప్రభావం చూపించి ఆ యొక్క బలహీనమైన క్షణాల్లో ఆయన పాపం చేసి ఉంటున్నాడు. అయితే బైబిల్ గ్రంథం చెప్తా ఉంటున్నది, ఎవరైతే వ్యభిచారం యొక్క కూపంలో పడి ఉంటున్నారో వారిని ఎంత మాత్రం కూడా దేవుడు క్షమించడు. No, that is not the thing. ఆ అవమానము తొలగిపోదు. అవమానం తొలగిపోదు. ఎప్పటి వరకు? Till that person goes to the grave. మరి వాడు ఆ యొక్క సమాధిలో వెళ్ళేంత వరకు కూడా. Be very careful, my brothers and sisters. కాబట్టి జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటున్నది. Let's be careful of how we conduct our lives. అయితే మన యొక్క ప్రవర్తన ఈ యొక్క లోకంలో ఏ విధంగా జీవిస్తున్నామో మనం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటున్నది. He should have been in the war field. అయితే ఈ యొక్క దావీదు ఆ యొక్క యుద్ధ భూమిలో ఉండవలసిన అవసరం ఉన్నది. Careless attitude has never taken away that shame from him, from his family. కాబట్టి ఆ యొక్క నిర్లక్ష్య వైఖరి చేత తన యొక్క కుటుంబం పైన ఉన్నటువంటి ఆ యొక్క అవమానం ఎప్పటికీ కూడా తొలగిపోలేదు. But what happened? అయితే ఏం జరుగుతా ఉంటున్నది? We all know the story. Nathan came there. ఆ యొక్క నాతాను గురించి ఆ యొక్క స్టోరీ తెలుసు. అక్కడ నాతాను వచ్చి ఉంటున్నాడు. Nathan comes and tells a parable to David. నాతాను వచ్చి ఆ యొక్క ఉపమానం చెప్తా ఉంటున్నాడు. And David gets very angry. That man is worthy to die, he says. మరి దావీదు చెప్తా ఉంటున్నాడు, కోపగించుకొని ఆ వ్యక్తి మరణానికి పాత్రుడు అని చెప్తా ఉంటున్నాడు. Then Nathan says, అప్పుడు నాతాను చెప్తా ఉంటున్నాడు, you are that fellow who has done that. ఆ వ్యక్తి ఎవరో కాదు, అది నీవు ఆ పనిని జరిగించినావు కాబట్టి. Immediately what did David do? అప్పుడు దావీదు ఏం చేస్తా ఉంటున్నాడు? He fell on his knees. ఆయన మోకాళ్ళతో పడి ఉంటున్నాడు. He humbled himself. తన్ను తాను తగ్గించుకున్నాడు. He broke like a little child. ఎంతో చిన్న పిల్లవాని వలె ఆయన నలిగిపోయి విలాపిస్తుంటున్నాడు. God, be merciful to me, a sinner. ప్రభువా, నేను నా పైన కనికరం చూపించుము, నేను పాపిని. Oh, what a humility David had in his life. గొప్ప తగ్గింపును దావీదు ఆ క్షణంలో కలిగిన వాడు ఉంటున్నాడు. He hid his sin for 1 year. ఆ యొక్క పాపమును దాదాపుగా 1 సంవత్సరం దాచిపెట్టుకొని ఉంటున్నాడు. Your sin will find you out, my brothers and sisters. కాబట్టి గమనించుకోండి, మన పాపం మనల్ని పట్టుకుంటది. మన పాపం మనల్ని పట్టుకునేదిగా ఉంటున్నది. Numbers 32:23. మరి సంఖ్యాకాండము 32 23వ వచనం. Our sin will find us out. మన పాపం మనల్ని పట్టుకునేదిగా ఉంటున్నది. So let's be careful. కాబట్టి మనం జాగ్రత్త వహించాలి. Let us not hide our sin. మన యొక్క పాపంలో ఏ మాత్రం కూడా మనం దాచిపెట్టవద్దు. Yes, if you are a failure today, అవును, మనం నిజమే ఒకవేళ మన ఈ దినము తప్పిపోయిన వారం అయితే, come to the Lord. క్రీస్తు చెంతకు రావాలి. Humble yourselves. తగ్గించుకోవాలి. And ask his forgiveness. దేవుని మన యొక్క పాపం నిమిత్తమే క్షమాపణ అడగాలి. And David had a new beginning. అయితే దావీదు నూతన ఆరంభము జరిగించిన వాడు. When he failed, he wrote Psalm 51. మరి ఎప్పుడైతే ఆయన తప్పిపోయించినాడో కీర్తనలు 51వ అధ్యాయం ఆయన రాసినాడు. And for many people Psalm 51 is one of the favorite psalms. అనేకమైనటువంటి ప్రజలకు 51వ కీర్తన అది ఎంతో మరి ఇష్టమైనటువంటి అధ్యాయం. Now turn to verse 6 in that Psalm 51. మరి 51వ అధ్యాయము కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 6వ వచనం. Yes, all of us together. అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 51 6వ వచనం. Yes, behold, నీవు అంతరంగంలో thou desire truth in the inward parts, ఆంతర్యమున నాకు and జ్ఞానము in the hidden part thou shalt make me to know wisdom. Thou desireth what? Truth. Where? In the inward parts. కాబట్టి దేవుడు అంతరంగంలో సత్యం కోరుకొని, ఎక్కడ అంటే ఆంతర్యమున నాకు జ్ఞానం తెలియజేయవాడు. Now where is the inward part? మరి అంతరంగం ఎక్కడ ఉంటున్నది? What does it mean? దాని యొక్క అర్థం ఏంటి? It means heart. హృదయము. And what should be there in the heart? హృదయంలో ఏమి ఉండాలా? Truth must be there in the heart. సత్యము ఉండాలి. Don't lie. ఏ మాత్రం అబద్ధాలు ఆడొద్దు. See, we may lie to parents. మనము తల్లిదండ్రులకు అబద్ధాలు ఆడినప్పుడు, we may lie to friends also. మన స్నేహితులకు కూడా అబద్ధాలు ఆడి ఉండవచ్చు. we may lie to teachers. మన ఉపాధ్యాయులకు అబద్ధాలు ఆడి ఉండవచ్చు. we may cheat even the youth leaders. లేకపోతే మన యొక్క యవనస్తుల పెద్దలకు కూడా అబద్ధాలు ఆడి ఉండవచ్చు. we may cheat even elders. లేకపోతే పెద్దవాళ్ళైన వారికి కూడా అబద్ధాలు ఆడి ఉండవచ్చు. but you cannot cheat yourselves. అయితే మనల్ని మనం ఏ మాత్రం కూడా మోసగించుకోలేం. ఆంతర్యమందు నీవు నాకు జ్ఞానం బోధిస్తావు.
out. చెప్తా ఉంటున్నాడు ఇక్కడ చెప్పబడుతుంది ఆంతర్యంలో నాకు జ్ఞానం తెలియజేయవాడవు. So when there is no wisdom, అయితే జ్ఞానం లేకపోతే you will hide your sin. మన యొక్క పాపములను దాచుకునే వారు ఉంటున్నాం. And you will cheat everybody. అందరిని కూడా మోసం చేసే వారు ఉంటున్నాం. But a day came. అయితే ఒక దినం వచ్చి ఉంచినది. David's truth was made open. కాబట్టి దావీదు యొక్క సత్యము కూడా మరి అది బహిరంగం చేయబడతా ఉంది. The truth of he committing a wickedness has been made open in the public. ఆ సత్యం ఏమిటిదంటే ఆయన దావీదు చేసినటువంటి పాపము బహిరంగం చేయబడతా ఉంటున్నది. But God was merciful towards him. అయితే దేవుడు మరి దావీదు పట్ల కనికరము కలిగిన వాడు ఉంటున్నాడు. So my dear brothers and sisters, అయితే నా ప్రియమైనటువంటి సహోదరుడా, see the attitude of David. మరి దావీదు యొక్క వైఖరిని గమనించండి. There was no reason for him to fall into sin. కాబట్టి పాపంలో పడడానికి ఎటువంటి కారణం లేదు. But he entertained. ఆయననే ఆ యొక్క పాపాన్ని ప్రోత్సహించినాడు. He gave chance. ఆయననే ఆ యొక్క పాపము తన హృదయంలో రావడానికి అవకాశం ఇచ్చినాడు. Now understand the working of the cross of Calvary in our lives. చూడండి ఇప్పుడు దేవుని యొక్క కల్వరి సిలువ యొక్క పని చేయట విధానం గమనించండి. You see, when you're born again, మనం మారు మనసు పొందినప్పుడు God brings a new law into your life. మరి నూతనమైనటువంటి ఆ యొక్క ఒక నియమం తీసుకుని వచ్చేవాడు ఉంటున్నాడు. When sin comes to you, ఎప్పుడైతే పాపం మనలోనికి వచ్చినప్పుడు, unless you say yes to sin, you will never commit sin. ఆ యొక్క పాపం మనం ఎదుర్కొన్న తర్వాత మనము ఆ పాపం నా లోపలికి రావాలా లేదా అని ఓకే చెప్తేనే గానీ పాపం మన లోపలికి రాదు. That's the power of the cross. ఆ యొక్క గొప్ప శక్తి కల్వరి సిలువకు ఉంచినది. But if you say no, ఆ యొక్క పాపానికి వద్దు అని చెప్పినప్పుడు, the life of God in us, దేవుని యొక్క జీవం మనలో ఉన్నటువంటి దేవుని యొక్క జీవము, he will conquer that sin. ఆ యొక్క పాపాన్ని దేవుడు జయించేవాడు ఉంచినాడు. So God will remove the inclination to commit sin. కాబట్టి ఆ విధంగా ఉన్నట్లయితే ఆ పాపానికి ఆనుకొని ఉండటం అనేటువంటి విషయాన్ని దేవుడు తొలగించేవాడు ఉంటున్నాడు. పాపము చేయాలనే మొగ్గును ప్రభు మనలోంచి తీసేస్తాడు. పాపం చేయాలనేటువంటి ఆలోచన అనేది దేవుడు తీసేసేవాడు ఉంటున్నాడు. So each time when sin comes and knocks your door, మరి ప్రతిసారి కూడా పాపము వచ్చి మనకు తలుపు కొట్టినట్టుగా మన ఎదుట నిలబడినప్పుడు, you say no to it. ఆ పాపానికి వద్దు అని బలముగా చెప్పాలి. The fear of the Lord, మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, is hatred of evil. పాపమును ద్వేషించుట. How many of us love evil? ఎంతమంది మనము చెడు చేయట దుష్టత్వమును మనం ప్రేమించేవారు ఉంటున్నాం. What question you are asking me? అన్న ఏం క్వశ్చన్ అడుగుతున్నారు మమ్మల్ని? You are most of you are thinking like that. మీరు ఆ విధంగా ఆలోచించి ఉండవచ్చు. You are saying that do I love evil? నేను మరి చెడుతనాన్ని దుష్టత్వాన్ని ప్రేమిస్తానా? Here we say no. మనం ఇక్కడైతే లేదు నేను చేయనని చెప్తాము. The moment we step out of the gate, మరి ఆ యొక్క గేట్ అవతలికి వెళ్ళినప్పుడు, yes I love evil. నేను ఆ యొక్క దుష్టత్వాన్ని ప్రేమించేవాడు ఉంటున్నాను చెప్పాడు. That is our life. అది మన జీవితమై ఉంటున్నది. But by the power of the cross of Calvary, అయితే ఆ యొక్క కల్వరి సిలువ యొక్క శక్తి చేత, every day morning when you come to the Lord Jesus with full surrender, ప్రతి ఉదయం కూడా ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధికి సంపూర్ణమైన సమర్పణతో వచ్చినప్పుడు, the power to show the inclination to sin is wiped out. కాబట్టి యొక్క పాపం చేయాలన్నటువంటి ఆలోచన వైఖరి అనేది కూడా సంపూర్ణంగా నిర్మూలము చేయబడతా ఉంటుంది. And that's the victory the Lord has won for us on the cross of Calvary. ఆ యొక్క గొప్ప విజయమే మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కల్వరి శిలువ పైన ఆయన జయించినాడు. But here what do we see? అయితే ఇక్కడ ఏం గమనిస్తున్నాము? The heart of David was humble. దావీదు యొక్క హృదయము ఆయన ఎంతో తగ్గించుకున్న వాడుగా ఉంచినాడు. Yes, he was a man of God. అవును, ఆయన దేవుని మనుషుడు, దైవజనుడుగా ఉంచినాడు. His heart was filled with God. ఆయన యొక్క హృదయము దేవుని చేత నింపబడి ఉంచినది. But when he was careless, ఎప్పుడైతే ఆయన నిర్లక్ష్య వైఖరి స్వభావం కలిగినప్పుడు, he fell into sin. ఆయన పాపంలోనికి పడిపోయిన వాడుగా ఉంచినాడు. After the youth meeting, అయితే మనం ఈ యొక్క యవనస్తుల కూడిక అయిపోయిన తర్వాత, Satan will come to visit you. మరి ఆ యొక్క సాతాను తిరిగి మన దగ్గరికి వచ్చి కూర్చునే వాడుగా ఉంచినాడు. He will lock the door of your heart. మన హృదయ యొక్క తలుపులను మూసేసే వాడుగా ఉంచినాడు. Youth meeting is over. ఇదిగో యవనస్తుల కూడిక అయిపోయింది కదా, come on, get back to this work again. తిరిగి మన యొక్క పాపంలోకి మన యొక్క పనికి తిరిగి వచ్చేయి. come on. మరి తిరిగి వచ్చేయి అని మనల్ని పిలిచేవాడు ఉంచినాడు. But what should be your attitude? అయితే నీవు అటువంటి పిలుపునకు, అటువంటి సాతాను యొక్క దుష్టత్వమైన పిలుపుకు నీ యొక్క వైఖరి ఏ విధంగా ఉండాలి? You should say no. నీవు చెప్పాలి, వద్దు, నేను నీ యొక్క పాపం చేయనని. I will not agree with you. ఏ మాత్రం కూడా నీతో నేను సమ్మతించను. What you must pray? అయితే నువ్వు ఏమని ప్రార్థించాలా? Lord Jesus, ప్రభువా, I do not want to yield to this sin. నీ యొక్క పాపమునికి చేయడానికి ఏ మాత్రం కూడా ఇష్టం లేదు. Lord, you have the victory in me. ప్రభువా, నీవు మాత్రమే నాలో ఆ విజయాన్ని పొందడానికి సహాయం దయచేయి. You overcome in me, Lord. నీవే నాలో జయాన్ని పొందించమని కోరుతా ఉంటున్నాను. In this way, ఈ విధంగా you will have constant victory ever in your Christian life. కాబట్టి మన యొక్క క్రైస్తవ జీవితంలో ఈ విధంగా ఉన్నట్లయితే స్థిరముగా మనం జయాన్ని పొందుకునే వారు ఉంటున్నాం. How many of you are really having victory over sin in your personal life? మరి ఎంతమంది మన యొక్క జీవితంలో, వ్యక్తిగత జీవితంలో
జీవితంలో పాపం పైన జయాన్ని మనం పొందుకునే వారికి ఉంటున్నాం. These are challenging questions to our Christian life. ఈ యొక్క క్రైస్తవ జీవితంలో ఎంతో సవాలు విసిరే ప్రశ్నలుగా ఉంటున్నాయి. God is expecting us to be holy. దేవుడు మనల్ని మనం పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. But constantly we are living a life of defeat and of sin in the secret world. అయితే మనమైతే ఈ యొక్క లోకంలో స్థిరముగా తప్పిపోయిన వారంగా ఓడిపోయిన వారంగా ఎంతో పాపం చేసి ఉండిపోయిన వారంగా ఉంటున్నాం. But thank God. అయితే దేవునికి వందనాలు. When he died on the cross, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి కరువల శిలువ పైన మరణించినప్పుడు he opened a mighty way for us. మన కొరకు గొప్ప ఉన్నతమైనటువంటి మార్గాన్ని తెరిచిన వాడు ఉంటున్నాడు. Each time I fail, ప్రతి సమయములో ప్రతిసారి కూడా నేను తప్పిపోయినప్పుడు I can come to the cross of Calvary. తిరిగి నేను ఆ యొక్క కల్వరి శిలువ చెంతకు వచ్చే మార్గం ఉంటున్నది. I can claim the victory in the blood of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చేత ఆ యొక్క జయాన్ని నేను అడిగే అవకాశం ఉంటున్నది. And you will be cleansed. మనము ఆ విధంగా అడిగినప్పుడు మనము పరిశుద్ధపరచబడతాం. And you can start again. తిరిగి మన యొక్క యాత్ర జీవితం మొదలు పెట్టవచ్చు. What was the attitude of David? అయితే దావీదు యొక్క వైఖరి ఏ విధంగా ఉంటున్నది? A heart filled, desired to do the will of God. మరి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి హృదయము సంపూర్ణంగా దేవుని జీవంతో నింపబడి ఉంటుంది. So what happened? అయితే ఏం జరుగుతా ఉంటున్నది? He asked sorry of the Lord. Sorry from the Lord. దేవుని దగ్గర నుంచి క్షమాపణ పొందుకున్నాడు. Cleansed by the blood of Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత రక్తం చేత మనము క్షమాపణ పొందుకొని శుద్ధీకరించబడాలి. And started all over again. తిరిగి ఆ యొక్క యాత్ర జీవితం మొదలు పెట్టాడు. That's the mercy of God. కాబట్టి ఇది దేవుని యొక్క కనికరము. Each time we come to the cross, ప్రతి క్షణం ప్రతిసారి కూడా కల్వరి శిలువ చెంతకు వచ్చినప్పుడు millions of times a day you may fail. మిలియన్ల కొలది మనము పడిపోయిన వారంగా ఓడిపోయిన వారంగా తప్పిపోయిన వారంగా ఉండవచ్చు. Even on a single day. మరి ఒక్క దినమైనప్పటికీ కూడా so many times you may fail. ఒక్క రోజు అనేక మార్లు అనేకమైనటువంటి పాపంలో తప్పిపోయిన వారు ఉండవచ్చు. Yet he calls you to the cross of Calvary. అయినప్పటికీ కూడా దేవుడు తన యొక్క శిలువ చెంతకు రావాలని దేవుడు పిలుస్తా ఉంటున్నాడు. Don't be afraid to come to the cross when you have failed, my brother and sister. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరుడా, మనం తప్పిపోయినప్పుడు ఓడిపోయినప్పుడు మరి లేకపోతే పడిపోయినప్పుడు తిరిగి దేవుని యొక్క కల్వరి శిలువ చెంతకు రావడానికి ఏ మాత్రం కూడా భయపడవద్దు, వెనకంజ వేయవద్దు. He is a good and faithful God who forgives all our sins. ఎందుకనంటే ఆయన నమ్మకమైన వాడు, అంత మాత్రమే కాదు మంచివాడు. ఎందుకనంటే మన యొక్క పాపములన్నిటిని కూడా ఆయన క్షమించే దేవుడుగా ఉంటున్నాడు. All our stubbornness was forgiven on the cross of Calvary. ఎందుకనంటే ఆ యొక్క కల్వరి శిలువ చెంత పైన మన యొక్క మొండితనము, మన యొక్క తిరుగుబాటుతనం అంతటి కూడా దేవుడు భరించినాడు. So each time you fail, అయితే ప్రతిసారి కూడా నువ్వు తప్పిపోయినప్పుడు come to the cross. ఆ యొక్క కల్వరి శిలువ చెంతకు రావాలి. Be cleansed. మనం శుద్ధిపరచబడాలా. And start again. తిరిగి మన యొక్క జీవితం యాత్ర జీవితం మొదలు పెట్టాలా. You know there was a teacher. ఒక ఉపాధ్యాయుడు ఉంటున్నాడు. And she gave the examination answer scripts. ఆ యొక్క పరీక్ష రాసే మరి ఆన్సర్ షీట్స్ ఇచ్చి ఉంటున్నది. And the child was writing the exam. మరి ఆ యొక్క పిల్లలు ఆ యొక్క ఎగ్జామ్ రాస్తుంటున్నారు. And one child he scribbled, he spoiled the whole paper. మరి ఒక పిల్లవాడు అది రాసి మొత్తం కూడా దాన్ని స్పాయిల్ చేసినాడు. He couldn't even answer one question. ఒక్క ప్రశ్నకు జవాబు రాయలేడు. Oh, the whole paper got spoiled. అంత పేపర్ కూడా నలిగిపోయినది. Listen carefully. అయితే గమనించండి. The child was sitting there and crying on the bench. ఆ పిల్లవాడు ఆ బెంచ్ పైన కూర్చొని ఆయన ఏడుస్తుంటున్నాడు. After some time the teacher suddenly saw the boy. కొద్ది సమయం తర్వాత అక్కడ ఉన్నటువంటి టీచర్ ఆ పిల్లవాడిని గమనించినప్పుడు the teacher came to the child. మరి ఆ యొక్క టీచర్ ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చినది. My dear child, what happened? మరి కుమారుడా మరి ఏం జరుగుతా ఉంటున్నది? Teacher, I spoiled the whole exam. నేను నా యొక్క ఎగ్జామ్ అంతటి కూడా అంత పిచ్చిగా చేసేసి ఉంటున్నాను. Oh, I wanted to give the exam the best. మరి నేను ఎంతో శ్రేష్టముగా ఎగ్జామ్ రాయాలని కోరుతా ఉంటున్నాను. But I couldn't do it, teacher. అయితే నేను ఆ విధంగా రాయలేదు టీచర్. I was so confused and so much of fear has come into me. ఎంతో నేను ఏం రాయాలో అర్థం కాక భయంతో నేను ఎగ్జామ్ మంచిగా రాయలేదు. The child with great fear was looking at the eyes of the teacher. ఆ యొక్క ఉపాధ్యాయుల యొక్క మరి కన్నుల వెంబట ఈ యొక్క పిల్లవాడు చూస్తా ఉంటున్నాడు. There were tears in the eyes of the little boy. ఆ యొక్క పిల్లవాని కన్నుల నుంచి ఆ యొక్క కన్నీళ్లు వస్తా ఉంటున్నాయి. The teacher took away that paper. ఆ యొక్క టీచర్ ఆ యొక్క పేపర్ తీసుకొని, no problem my child, I give you another paper, you start it all over again. కాబట్టి కుమారుడా, చిన్నవాడా, ఏం ప్రాబ్లం లేదు, ఏం సమస్య లేదు, నీకు ఇంకొక ఆన్సర్ షీట్ ఇస్తానన్నది. Each time we mess up our life. కాబట్టి ప్రతిసారి కూడా మన జీవితంలో మన జీవితాన్ని చిన్నభిన్నం చేసుకున్నప్పటికీ when you go to the cross, ఎప్పుడైతే ఆ యొక్క కల్వరి శిలువ చెంతకు వచ్చినప్పుడు there is always a new beginning for a Christian. ఎల్లప్పుడు కూడా క్రైస్తవునికి నూతనమైనటువంటి యాత్ర జీవితము తిరిగి చేయడానికి ఒక అవకాశం ఉంటున్నది. Don't be afraid or discouraged. కాబట్టి మనం నిరుత్సాహం పొందవద్దు, కృంగిపోవద్దు, భయపడవద్దు. Come to the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి చెంతకు రావాల్సిన అవసరం ఉంది. David came to the Lord. ఆ క్షణము ఆ దినము ఆ యొక్క దావీదు
దేవుని చెంతకు వచ్చి ఉంటున్నాడు. Came to the Lord, cried like a little baby, cleansed of all his sin and began all over. మరి ప్రభు చెంతకు వచ్చి ఉంటున్నాడు, చిన్న పిల్లవాను విలాపించి పాపం లోపుకొని శుద్ధీకరించబడి తిరిగి ఆయన లేచి యాత్రా జీవితాన్ని ఆరంభించినాడు. Attitude of David towards sin. కాబట్టి దావీదు యొక్క పాపమును బట్టి దావీదు యొక్క వైఖరి. So his heart was for God. మరి దావీదు యొక్క హృదయము దేవుని కొరకు ఉంచినది. A heart to do the will of God. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని ఉంచినది. And that's why he humbled himself. అందు నిమిత్తమే తన్ను తాను తగ్గించుకున్నవాడు ఉంచినాడు. Maybe you also had a desire, Lord, I want to do your will. అయితే నీవు నేను కూడా మరి ఆశ కలిగి ఉండవచ్చు, తృష్ణ కలిగి ఉండవచ్చు, ప్రభువా నేను నీ చిత్తం జరిగించాలని అనుకుంటున్నాను. There's a great fight which is going on in your heart. మరి గొప్ప పోరాటం మన యొక్క హృదయాలలో జరుగుతూ ఉంటున్నది. But you don't know what to do. అయితే మనకైతే ఏం చేయాలో తెలియట్లేదు. Look at David. అయితే దావీదుని గమనించండి. Sin has troubled him. మరి ఈ యొక్క పాపం ఆయనని సమస్యలో ఉంచి ఉంచినది. But the day he surrendered, మరి ఏ దినమైతే దావీదు దేవునికి అప్పగించుకున్నాడు, he began all over. తిరిగి పునః ప్రారంభించిన వాడు ఉంటున్నాడు. What a wonderful God we have. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి దేవుని మనం కలిగిన వారు ఉంటున్నాం. A God who forgives our sin. మరి మన దేవుడు మన యొక్క పాపములను క్షమించేవాడు ఉంటున్నాడు. Secondly, రెండోదిగా what is the attitude of David towards God and the name of God? కాబట్టి దేవుని యొక్క నామం పైన దేవుని నిమిత్తమై దావీదుకున్నటువంటి వైఖరి ఎటువంటిది? This desire also God wants to implant in your heart. మరి ఈ యొక్క ఆశ కూడా మన యొక్క హృదయాల్లో దేవుడు మరి ఇంప్లాంట్ చేయాలని కోరుతా ఉంటున్నాడు. Firstly, మొట్టమొదటిగా what was the attitude of David in worship? మరి ఆరాధన విషయమై దావీదు యొక్క వైఖరి ఎటువంటిది? 2 Samuel, రెండో సమూయేలు గ్రంథము chapter 6, 6వ అధ్యాయము verse 14 through 23, you can find one instance. 14 నుంచి 23 వచనాల్లో కొన్ని సందర్భాలు గమనించవచ్చు. 2 Samuel chapter 6, రెండో సమూయేలు 6వ అధ్యాయము 14 to 23. 14 నుంచి 22 వచనాలు. If you can read from verse 11 to 16, you can find one instance. 11 నుంచి 16 వచనాల్లో ఒక సందర్భం గమనించవచ్చు. The ark of God was in the house of Obed-Edom. కాబట్టి ఒబేదెదోము అనేటువంటి ఇంటిలో యెహోవా మందసము ఉంటున్నది. And then the Lord was blessing the house of Obed-Edom. కాబట్టి దేవుడు ఒబేదెదోము ఇంటి వారిని ఆశీర్వదిస్తా ఉంటున్నాడు. Then David thought that now he will bring the ark of God into the city of David. కాబట్టి ఇప్పుడు దావీదు అనుకుంటున్నాడు దేవుని మందసమును దావీదు పురమునకు ఉత్సవంతో తీసుకొని రావాలని కోరుకున్నాడు. The desire to bring the ark of God into the city of David. మరి దావీదు పురమునకు దేవుని మందసమును తీసుకొని రావాలని దావీదు ఎంచినాడు. Joy unspeakable, full of glory has filled his heart. మరి చెప్పన శక్యమైనటువంటి సంతోషభరితమైనటువంటి హృదయము దావీదు కలిగి ఉంచినాడు. He had great desire for the Lord. దేవుని కొరకు గొప్ప ఆశ కలిగి ఉంచినాడు. What you can find is, అయితే ఇక్కడ ఏం గమనిస్తున్నామంటే, when you use the worldly method, మరి ఎప్పుడైతే లోకపరమైనటువంటి నియమాలను ఉపయోగించినప్పుడు, worldly method in worshiping the Lord, మరి లోకపరమైనటువంటి నియమం ఆరాధనలో ఉపయోగించినప్పుడు, in bringing the ark of God into the city of David, యెహోవా మందసమును దావీదు పురములోనికి తీసుకురావాలని కోరుకున్నప్పుడు God punished. దేవుడు శిక్షించినాడు. Take away the noise of his useless worship. కాబట్టి ఎందుకు పనికిరాని ఇటువంటి ఆరాధనను ఇక్కడ నుంచి తొలగించుము. God killed Uzzah. దేవుడు ఉజ్జాను హతమార్చినాడు. మరి ఉజ్జాని హతమార్చిన వాడు ఉంచినాడు. You see, our worship must be a right thing which the Lord is pleased and which he entertains or which he accepts. మరి దేవునికి ఎటువంటి విధమైనటువంటి ఆరాధన ఇష్టం ఉంటుందో అటువంటి విధానంలోనే మనం ఆరాధించవలసిన అవసరం ఉన్నది. Nothing will go beyond the biblical principles. మరి బైబిల్ కి వేరుగా ఉండి ఆరాధన చేయవలసిన అవసరం లేదు. But what did David do? అయితే దావీదు ఏం చేస్తా ఉంటున్నాడు? He used the method of Philistines. మరి ఫిలిస్తీన్లకు ఉన్నటువంటి నియమాలను బట్టి ఆయన ఉపయోగించాలని తలంచినాడు. All were worshiping that day. అందరూ కూడా ఆ దినములో ప్రజలందరూ ఆరాధన చేస్తుంటారు. The whole city came to worship. అంతా పురమంతటి కూడా వచ్చి ఆరాధన చేస్తా ఉంటున్నారు. That day, see, our brothers have sang some songs here, na? ఇక్కడ మరి సహోదరులు పాటలు పాడినారు. I think 7 or 8 songs they sang. మరి దాదాపుగా 6 నుంచి 7 నుంచి 8 పాటలు పాడినారు. Slowly the energy was going down. మరి కొద్దిగా వారికి ఉన్నటువంటి ఆ శక్తి కృషించింది. But on the day, ఆ దినము when David was bringing the ark, ఎప్పుడైతే దావీదు మందసాన్ని తీసుకుని వస్తున్నప్పుడు 10 songs, 12 songs, 20 songs, full swing, everybody was singing. 10 నుంచి 30 సాంగ్ పాటల వరకు పాడుతూ ఉంటున్నారు. All were in the spirit of worship. అందరూ కూడా ఆత్మపూర్ణులై పాడుతూ ఉంటున్నారు. Suddenly one dead body came in between. మరి అకస్మాత్తుగా ఒక మరణం జరుగుతూ ఉంటున్నది. What is that? అదేమిటిదండి?
The worship which is not acceptable to God was being offered unto the Lord. కాబట్టి దేవునికి ఇష్టానుసారంగా లేనటువంటి ఆరాధన జరిగించినారు కాబట్టి అక్కడ ఉజ్జా మరణం పొందుతా ఉంటున్నాడు. All that glitters is not gold. That's what the English proverb. మెరిసేవన్నీ కూడా బంగారం కాదు. All that appears as worship cannot be also a true worship. కాబట్టి కనులకు గొప్ప ఆరాధనగా కనిపించేట అన్నిటి కూడా నిజమైనటువంటి ఆరాధన కాదు. Our worship begins at the heart. మరి మన యొక్క ఆరాధన మొట్టమొదటిగా హృదయంలో ఆరంభించబడుతుంది. A heart which is truthful inside. కాబట్టి దేవుని ఎదుట దేవుని కనుల దృష్టికి సత్యమైనదిగా యోగ్యమైనదిగా ఉండేటువంటి ఆరాధన. A heart which looks at the cross of Calvary and is broken. కాబట్టి ఎటువంటి హృదయం అంటే ఆ యొక్క కలువరి శిలువ పైన గమనించి విరిగి నలిగి తగ్గింపు స్వభావం కలిగినటువంటి హృదయం. Each time we look at the cross of Calvary, ప్రతి క్షణము కూడా ఆ యొక్క కలువరి శిలువ వైపు మనం కను దృష్టి ఎత్తినప్పుడు, when I look at the broken body of Christ, ఎప్పుడైతే ఆ యొక్క విరిగి నలిగినటువంటి దేవుని యొక్క శరీరం క్రీస్తు యొక్క శరీరం గమనించినప్పుడు, when I look at his shed blood, ఎప్పుడైతే క్రీస్తు చిందించినటువంటి యొక్క రక్తాన్ని గమనించినప్పుడు, oh, that also will break my heart. మరి ఆ యొక్క సన్నివేశం కూడా నా హృదయాన్ని ఎంతో మరి దుఃఖం చేస్తా ఉంటున్నది. But what is the attitude of worship today in the church? అయితే ఈ యొక్క సమయాలలో సంఘాలలో మరి ఆరాధన పట్ల ఉన్నటువంటి వైఖరి ఎటువంటిది? People worship only to please others. కేవలము ఇతరులను మరి సంతోషపెట్టడానికి ఆరాధించే వారు ఉంటున్నారు. People with a flowery language, they will try to impress others. ఎంతో మరి పుష్పయుక్తమైనటువంటి మాటలతో వారు మాటలు వల్లించి వారు ఆరాధన చేసే వారు ఉంటున్నారు. The Lord says, అయితే ప్రభు చెప్తా ఉంటున్నాడు, take away the voice of all your పిల్లనగ్రోవి, your flutes and all, take it away, I don't like it. కాబట్టి అక్కడ పరికరములు ఉపయోగించినటువంటి పిల్లనగ్రోవిగా అన్నిటిని కూడా ఆ యొక్క అల్లరిని అంతటి కూడా తీసివేయమని కోరుతూ ఉంటున్నాడు. The Lord calls it as noise, I don't like it, he says. మరి ప్రభు చెప్తా ఉంటున్నాడు, దానిని అల్లరిగా దేవుడు సూచిస్తా ఉంటున్నాడు. But a heart which is broken for God. మరి ఏ హృదయం అయితే దేవుని కొరకు విరిగినదిగా ఉంటున్నదో, look at that old gentleman. ఆ యొక్క మరి ఒక మనిషిని గమనించండి. Luke's Gospel chapter 18. మరి లూకాసు వార్త 18వ అధ్యాయంలో the Pharisee and the tax collector. మరి పరిసయ్యులు సద్దుకాయులు గమనించినప్పుడు, oh, the Pharisee had a different attitude. మరి పరిసయ్యులకు విభిన్నమైనటువంటి వైఖరి కలిగి ఉంటున్నాడు. But what about the tax collector? మరి ఈ యొక్క సద్దుకాయులకు ఉన్నటువంటి వైఖరి ఎట్లా? సుంకరికి ఉన్నటువంటి వైఖరి ఎటువంటి ఉంటున్నది? he was not having the strength to lift up his eyes to heaven. మరి కనులు ఎత్తి తల ఎత్తి ఆ యొక్క పరలోకం వైపు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థించడానికి కూడా శక్తి లేదు. he put his head to the ground. ఆ యొక్క తలను క్రిందికి మరి నేలపైకి పెట్టి, maybe I feel that he was standing outside the gate. నేను అనుకుంటున్నాను ఆ యొక్క గేట్ బయట ఉండి నిలబడి ఉండవచ్చు. Lord, I am a sinner, I cannot come into the house of God. ప్రభువా, నేను పాపిని కాబట్టి నేను ఆ యొక్క లోపలికి నేను ఎదుర్కోవడానికి ఏమాత్రం కూడా నాకు ఆధిక్యత లేదు. oh Lord, I am not worthy for it. నేను ఏమాత్రం కూడా యోగ్యుడని కాదు. oh Lord, you are such a great God. ప్రభువా, నువ్వు గొప్ప శక్తివంతమైనటువంటి దేవుడవు. so he was standing outside with a broken heart. మరి ఆ విధంగా విరిగి నలిగినటువంటి హృదయంతో ఆ యొక్క సుంకరి ఆ యొక్క గేట్ బయట నిలబడి ఉండవచ్చు. with broken words he said, God merciful to me, I am a sinner. ప్రభు ఎంతో విరిగి నలిగినటువంటి ఆ యొక్క పదాలతో చెప్తుండవచ్చు, ప్రభువా నేను పాపిని, నన్ను కనికరించమని చెప్తా ఉండవచ్చు. and what did the Lord Jesus say? అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తా ఉంటున్నాడు? this man went home justified. మరి ఈయన నీతిమంతుడుగా తీర్చబడి ఆయన ఇంటికి వెళ్తా ఉంటున్నాడు. but what about Pharisee? ఆ యొక్క పరిసయ్యులు ఏం చేస్తా ఉంటున్నాడు? nobody heard his prayer. ఎవరు కూడా ఆ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించలేడు. what a difference in the attitude that can come from the heart, which can influence God so much. కాబట్టి ప్రజల ఎదుట ప్రజల హృదయాల నుంచి ఉన్నటువంటి వైఖరి చేత దేవుని ఎంతోగానో మనం ప్రభావితం చేయవచ్చు. we may be very silent, మనం ఎంతో మరి నెమ్మదిగా ఉండవచ్చు, but our broken worship will resonate in heaven. మన యొక్క విరిగి నలిగినటువంటి ఆ యొక్క ఆరాధన చూసినప్పుడు ఆ యొక్క పరలోకము మరి సంతోషించేదిగా ఉంటుంది. the old woman put one very small coin in the offering box. మరి ఒక ఎంతో వృద్ధురాలు ఒక నాణెం తీసుకొని ఆ యొక్క కాయిన్ బాక్స్ లో వేసి ఉంటున్నది. but God said she gave all her living. మరి ఆయన తనకున్న దానికంటే సంపూర్ణంగా సమర్పించినదని దేవుడు చెప్తా ఉంటున్నాడు. what a wonderful attitude. ఎంత గొప్ప వైఖరి ఆ యొక్క రుద్రాలు కలిగి ఉంటున్నాడు. so what is attitude of David towards God? అయితే దావీదుకు దేవుడి పట్ల ఉన్నటువంటి వైఖరి ఎటువంటిది? now look at that verse 13, verse 14, 2 Samuel 6:14. 2 సమూయేలు 6వ అధ్యాయం 14వ వచనం. and David danced before the Lord with all his might, and David was girded with a linen ephod. కాబట్టి ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగు ఎద్దు ఒకటియు క్రొవ్విన 2 Samuel 6:14. క్రొవ్విన దూడ ఒకటి వధింపు. దావీదు నారాతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. his heart was full of God. మరి దేవునితో నింపబడినదిగా ఉంటున్నది. with a divine order. మరి దైవికమైనటువంటి భక్తి మరి క్రమముగా. our worship also must be the divine order. మన యొక్క ఆరాధన కూడా దైవికమైనటువంటి క్రమములో జరిగించాలి. order begins at the heart.
ఆ యొక్క క్రమము మొట్టమొదటిగా హృదయంలో మొదలవుతుంటున్నది. That happens in the secret. అది రహస్యముగా మొదలవుతా ఉంటున్నది. It begins also in the secret. మరి అది రహస్యముగానే అది ఆరంభించబడతా ఉంటున్నది. Nobody may see it. ఎవరు కూడా ఆ యొక్క సందర్భాన్ని ఆ యొక్క ఎవరు కూడా చూడలేరు. But as we continue in that life, మనం ఆ విధంగా సరైనటువంటి జీవితాన్ని మనం ముందుకు వెళ్తా ఉన్నప్పుడు our worship will be a sweet savor unto the Lord. మన యొక్క ఆరాధన దేవునికి ఎంతో సువాసన ఇచ్చేదిగా ఉంటున్నది. He accepted his own life as nothing before all. మరి ఇక్కడ దావీదు ఏ విధంగా ఆయన he was absolutely nothing. ఆయన ఒట్టివాడు అనుకున్నాడు. ఆయన ఒట్టివాడు అని అనుకుంటున్నాడు. Today what will happen? ఏం జరుగుతా ఉంటున్నది ఈ రోజు? రోజు? నేను గొప్పవాడిని. I have a lot of education. నాకు గొప్ప ఉన్నత చదువుకున్నాను. I have a big post. నేను ఉన్నత స్థాయిలో ఉంటున్నాను. So all should respect me. అందరూ కూడా నాకు గౌరవించాలి. When I come to church all should honor me. నేను చర్చిలో అడుగు పెట్టినప్పుడు అందరూ కూడా నాకు నమస్కరించాలి. All should say praise the Lord to me. అందరూ కూడా నాకు ప్రైజ్ లార్డ్ చెప్పాలి. But what did David do? అయితే దావీదు ఏం చేస్తా ఉంటున్నాడు? He has least bothered about anything that he had. ఇటువంటి ఆ దావీదు కలిగినటువంటి సర్వ సామర్థ్యాలను బట్టి ఎటువంటి శ్రద్ధ ఆయన వహించలేదు. He forgot that he is a king. ఆయన నేను రాజుని ఆయన మర్చిపోయినాడు. The worship played the major role or the key role in his life. కాబట్టి దేవుని ఆరాధించడం అనేటువంటి ఆ యొక్క సందర్భం ఆరాధించడం అనేది ఎంతో ప్రాధాన్యత వహించినది. My dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, what is the attitude of worship that you carry every day in your life? కాబట్టి ప్రతిదినము మన జీవితంలో కూడా మనము ఎటువంటి ఆరాధన వైఖరిని మనము ముందుకు తీసుకుని పోయే వారు ఉంటున్నాం. It must be a worship saturated with the spirit of God. దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి ఆరాధన మనం కలిగి ఉండాలి. It must be a worship which must proceed out of a broken heart. మరి విరిగి నలిగినటువంటి హృదయంతో కూడినటువంటి ఆరాధనటువంటి వైఖరి మనం కలిగి ఉండాలి. And that can come only from a surrendered heart. మరి ఇటువంటి వైఖరి మనం ఎప్పుడు కలిగి ఉంటామని అంటే దేవునికి మనం సంపూర్ణంగా మనం సమర్పించుకున్నప్పుడే. So the true worship, how does it come from? మరి నిజమైనటువంటి ఆరాధన ఏ విధంగా వస్తుంటున్నది? It comes from a truthful heart. మరి సత్యమైనటువంటి హృదయంతో వస్తుంటున్నది. It comes from a broken heart. విరిగి నలిగినటువంటి హృదయం కలిగినప్పుడు వస్తున్నది. And it comes with the inspiration of the spirit of God. మరి ఆ యొక్క ఆత్మ చేత మరి ప్రభావితమై మనం అటువంటి ఆరాధన చేసేవారు ఉంటున్నాం. It's a worship which comes with the divine order of the Lord. అంత మాత్రమే కాదు, ఆ యొక్క దైవికమైనటువంటి క్రమబద్ధంగా ఉంటూ మనం ఆ యొక్క ఆరాధన చేసేవారు ఉంటున్నాం. What is your attitude today, my brother and sister? అయితే ఈ యొక్క ఆరాధన విషయమే మనం ఎటువంటి వైఖరి కలిగి ఉంటున్నాం. Last two more things, there are a lot of things we can meditate. Just two more things very quickly, another 5 minutes we'll close. ఇంకో రెండు విషయాలు గమనించి మనం ముగించుకుందాం. What is the attitude of David towards the building of the temple? మరి దేవుని యొక్క మందిరమును నిర్మించడానికి దావీదు ఎటువంటి వైఖరి కలిగి ఉంటున్నాడు? You see, in the New Testament, మరి క్రొత్త నిబంధనలో God is also looking for people who can build his kingdom. మరి దేవుడు తన యొక్క రాజ్యాన్ని కట్టే వారిని బట్టి ఆ యొక్క ప్రజల్ని దేవుడు వెతుకుతా ఉంటున్నాడు. It's not just simply some 4 walls and some roof here and there. ఏదో 4 గోడలు వేసి ఏదో పైకప్పు వేసి ఆ విధంగా కాదు మందిరం అంటే. God wants people to build the spiritual lives of individuals. దేవుడు ఈ యొక్క వ్యక్తిగతముగా ఆ యొక్క ప్రజలు వారి యొక్క ఆత్మ జీవితాన్ని కట్టాలని కోరుతా ఉంటున్నాడు. People who can surrender and raise the people for God. ఏ ప్రజలైతే వారు తన్ను తాను సమర్పించుకొని అనేకమైనటువంటి ప్రజలను దేవుని వైపు లేపబడడానికి ఉపయోగపడతారు. Building people in faith. మరి విశ్వాసంలో ప్రజలను కట్టాలి. Building people very strong in prayer. మరి ప్రార్థన జీవితంలో ఉండడానికి అటువంటి ప్రజలను లేవనెత్తడానికి. Building people with the word of God. దేవుని యొక్క వాక్యం చేత ప్రజల్ని కట్టబడాలి. Building people in holiness. మరి పరిశుద్ధంగా జీవించాలి. Building people in righteousness. మరి నీతియుతంగా జీవించడానికి కట్టాలి. This is the real power of the church. మరి ఇదే సంఘం యొక్క నిజమైనటువంటి శక్తి. Building the people to fight against the wiles of the devil. ఈ యొక్క సాతాను దుష్ట శక్తులను ఎదుర్కోవడానికి ఆ విధంగా గొప్ప ఆత్మానుసారమైనటువంటి ప్రజలను లేపడానికి కట్టాలి. This is the real power of the church. ఇదే నిజమైనటువంటి సంఘం యొక్క శక్తి ఉంచున్నది. This is the real capacity of the church. ఇదే సంఘం యొక్క గొప్ప సామర్థ్యం ఉంచున్నది. If you look at the attitude of David, మనము దావీదు యొక్క మరి వైఖరిని గమనించినప్పుడు 2 Samuel chapter 7 verse 1 to 3, మరి 2 సమూయేలు 7వ అధ్యాయము మొదటి 3 వచనాలు, he had a desire to build the house of God. మరి దేవుని యొక్క మందిరాన్ని కట్టాలని గొప్ప ఆశ కలిగిన వాడు ఉంటున్నాడు. Oh, there were burning desire in his heart. ఎంతో దహించు మరి ఆ యొక్క హృదయ ఆశ కలిగి ఉంటున్నాడు. I am living in a big palace. నేను గొప్ప ఆ యొక్క ప్యాలెస్ లో ఉంటున్నాను. But the house of God is in a small tent. The tabernacle of God is the ark of God is in a small tent. మందసం దేవుని మందసము ఆ యొక్క ఎంతో చిన్న గుడారంలో ఉంటున్నదని దావీదు బాధపడతా ఉంటున్నాడు. Did you ever have burden of such thing that the people of God are scattered and you want to do something
to build the kingdom of God. మరి ఎప్పుడైనా ఏ క్షణమైనా మనం అందరం కూడా అయ్యో దేవుని ప్రజలు అక్కడ ఇక్కడ చెల్లచెదురు అయిపోయించినారు కదా, వారి నిమిత్తమే ఎప్పుడైనా మనం భారం కలిగిన వారు ఉంటున్నామా? Young people, యవనస్తులారా, these are spiritual things with the Spirit of God will ignite in your life. ఇటువంటి ఆత్మీయమైన విషయాల పట్ల ఆత్మీయంగా దేవుడు మన యొక్క హృదయంలో అటువంటి తలంపులు కలిగజేసేవాడు ఉంటున్నాడు. It is only God who put that fire to build the house of God. మరి దేవుని యొక్క మందిరం కట్టడానికి దేవుని ఆత్మ చేత దేవుడికి మనకు సహాయం చేసేవాడు ఉంటున్నాడు. Let me ask you one question. ఒక ప్రశ్న అడగనివ్వండి. Did you ever have this desire? మరి ఇటువంటి ఆశ మనం కలిగి I ఉంటున్నామా? want to do something for the people of God. ఈ దేవుని యొక్క ప్రజలకు ఏదైనా నేను ఒక పనైనా జరిగించాలని కోరుకొని అటువంటి ఆశ కలిగి I ఉంటున్నామా? want to do something for the spiritual benefit of God's people. దేవుని ప్రజల నిమిత్తమే ఆత్మ ఫలాల నిమిత్తమే ఏదైనా పని జరిగించాలని కోరుతా ఉంటున్నామా? Oh, so sad to say today, మరి ఇప్పుడు దుఃఖకరంగా చెప్పవలసిన అవసరం ఏంటిదంటే people are selfish. ప్రజలందరూ కూడా సొంత విషయాల పట్ల ఆశ కలిగి They ఉంటున్నారు. come to church not for God but for themselves. మరి సంఘంలోనికి ఎందుకు వస్తున్నారంటే కేవలం వారి సొంత విషయాల కొరకే వారు చర్చికి వచ్చేవారు ఉంటున్నారు. Philippians 2:21 says, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:21 వచనంలో everyone is taking care of their own selves. Please read that words. ప్రతి ఒక్కరు కూడా సొంత పనుల్లో నిమగ్నమైన వారు ఉంటున్నారు. Philippians 2:21. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:21 వచనంలో All of us loudly. అందరం కలిసి గట్టిగా చదువుదాం. Yes. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. What are they doing? ఏం చేస్తా ఉంటున్నారు? సొంత కార్యములు, సొంత కార్యములను చూస్తా ఉంటున్నారు. my career, నా యొక్క కెరియర్, my marriage, నా యొక్క వివాహము, I have to build my house, నేను నా ఒక ఇల్లు కట్టుకోవాలి, I have to take care of myself. నేను చక్కగా జాగ్రత్త వహించుకోవాలి. What are all these things? ఇవన్నీ విషయాల పట్ల Nothing wrong in this. దీనిలో ఏ మాత్రం చెడ్డది ఏం లేదు. But the main focus has become these things. అయితే అత్యంత ప్రాధాన్యత వీటిపైనే ఉంచేవారు ఉంటున్నాం. But what is the focus of David? అయితే దావీదు యొక్క మరి ఆయన కనుదృష్టి వేటిపైన ఉంటున్నది? To build a house for God. దేవుని యొక్క మందిరము కట్టాలని. Is there somebody who has come to this combined youth meeting has a desire to do something for God's people? మరి ఈ యొక్క కంబైన్డ్ మీటింగ్ కి వచ్చినటువంటి యోనసులలో ఎవరైనా నేను దేవుని కొరకు ఏ పనైనా జరిగించాలనేటువంటి అటువంటి ఆశ అనేటువంటి వైఖరితో వచ్చి ఉంటున్నారా? Tonight God wants to put that fire in your heart. ఈ దినము అటువంటి వైఖరి అటువంటి తలంపులు మీ యొక్క హృదయాలలో ఉంచాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. To do something good for God's people. దేవుని కొరకు దేవుని ప్రజల కొరకు ఏదైనా మంచి చేయాలనేటువంటి ఆశ కలిగి ఉండడానికి. What was the desire of Apostle Paul? అయితే అపోస్తలులైనటువంటి పౌలు యొక్క ఆశ ఏమైంది? He said, చెప్తా ఉంటున్నాడు, to save God's people. దేవుని యొక్క ప్రజలను రక్షించడానికి. It doesn't matter even if it's cast into the lake of fire. నేను ఆ యొక్క నరకాగ్నిలో పడవడానికి కూడా ఏ మాత్రం కూడా వెనుకంజ వేయను. What a attitude towards the people of God. దేవుని యొక్క ప్రజల నిమిత్తమే అపోస్తలులైనటువంటి పౌలు కలిగినటువంటి ఎంత గొప్ప వైఖరి, What a fire in his heart for God. ఎంత గొప్ప ఆశ లేకపోతే మండుతున్నటువంటి వైఖరి ఆయన కలిగి ఉంటున్నాడు. Such people God is looking for. మరి అటువంటి వైఖరి కలిగినటువంటి వ్యక్తులను దేవుడు వెతుకుతా ఉంటున్నాడు. Are you one among them? మరి ఆ యొక్క వ్యక్తులలో నీవు నేను ఉంటున్నామా? Are you one among them? నీవు నేను ఆ వ్యక్తులలో ఉంటున్నామా? Do you want to be one like one of that person? మరి మనము కూడా ఆ యొక్క వ్యక్తుల్లో నేను కూడా ఒకరిగా ఉండాలని కోరుకున్నటువంటి ఆశ ఉంటున్నదా? David had that desire. మరి దావీదుకు అటువంటి ఆశ ఆయన కలిగి ఉంటున్నాడు. Psalm 69 verse 9. మరి కీర్తనలు 69 వచనంలో The zeal for a house is consuming me, he says. కాబట్టి దేవుని మందిరం కొరకు ఆయన యొక్క హృదయము మండుతా ఉంటున్నది. The zeal for a house is consuming me. ఆయనను ఆ యొక్క మంటతో అగ్నితో మండుతా ఉంటున్నది. What zeal is that? ఆ యొక్క ఆశ ఏమైంటున్నది? To build the people of God for a house and also the house of God. దేవుని యొక్క మందిరం కట్టాలని, దేవుని యొక్క ప్రజలను కట్టాలని కోరుతా ఉంటున్నాడు. What an attitude of the man of God. గొప్ప వైఖరి కలిగి ఉంటున్నాడు దావీదు. My dear brothers and sisters. కాబట్టి ప్రియా సహోదరుడా, what a low standards of Christianity we are seeing today. మరి ఈ దినాలలో ఎంతో కింది స్థాయి కలిగినటువంటి ఆ యొక్క క్రైస్తవ జీవితం మనం చూస్తా ఉంటున్నాం. Oh, we have become so selfish. ఎంతో సొంత పనులపైన నిమగ్నమైపోతా ఉంటున్నాం. But God has such a superior plan for our lives. అయితే దేవుడు మన పట్ల ఎంతో ఉన్నతమైనటువంటి ఆ యొక్క ఉద్దేశాలను కలిగిన వాడు ఉంటున్నాడు. He is looking for one person who has come to this combined youth meeting who can influence the people of God and build the people of God and sacrifice. కాబట్టి ప్రభు వారు వెతుకుతా ఉంటున్నారు. ఈ యొక్క కంబైన్డ్ యూత్ మీటింగ్ లో ఎవరైనా ఉంటున్నారా? ఎవరైనా ఒకరైనా నా కొరకు నా ప్రజల నిమిత్తమై ఏదైనా మంచి చేయాలన్నటువంటి అటువంటి గొప్ప మండుతున్నటువంటి ఆశ కలిగి ఆయన యొక్క హృదయంలో ఇటువంటి వైఖరి కలిగి ఉంటున్నారా లేరా అని దేవుడు వెతుకుతా ఉంటున్నాడు. Lastly, attitude of David towards the name of God. కాబట్టి చివరిగా దేవుని యొక్క నామం పైన దావీదు కలిగి ఉన్నటువంటి వైఖరి. We know 1 Samuel chapter 17. మనకు తెలుసు మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో read verse 45. 45వ వచనం చదివినప్పుడు, in a minute we will close. మరి ఒక నిమిషంలో ముగించుకుందాం. 1 Samuel 17:45.
మొదటి సమూయేలు 17:45 దావీదు, నీవు కత్తియు ఈటయు బలమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. How is David going to attack the person? ఏ విధంగా దావీదు మరి అటాక్ చేయడానికి వెళ్తా ఉంటున్నాడు? Oh, through by the name of the Lord. యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. In the New Testament, క్రొత్త నిబంధనలో Lord Jesus said, ప్రభువారు చెప్తా ఉంటున్నారు, because of you my name is spoiled among the Gentiles. నీ వల్ల ఆ యొక్క అన్యజనులలో నా నామము పాడైపోతా ఉంటున్నది. And we are the cause for that. దానికి మనమే కారకులము. We are not allowing the people to come to the Lord Jesus. మనమే అనేకమైనటువంటి ప్రజలను ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు చెంతకు రానియకుండా అడ్డుపడతా ఉంటున్నాం. What is the great obstacle? మరి ఆ యొక్క గొప్ప అడ్డంకి ఏమైంటున్నది? We are the obstacles. మనమే ఆ అడ్డంకికి కారకులుగా ఉంటున్నాం. Many are wanting to seek the face of God. అనేక మంది కూడా ఆ యొక్క క్రీస్తు యేసు యొక్క ముఖాన్ని చూడాలని కోరుతా ఉంటున్నారు. But our attitude has become an obstacle that we are hindering people not to see the Lord Jesus. అయితే అన్యజనులు రావాలనుకున్నా కూడా మన యొక్క వైఖరి పట్ల ఆ యొక్క ప్రజలందరూ కూడా క్రీస్తు చెంతకు రాలేని వారు ఉంటున్నారు. But what is the attitude of David? అయితే దావీదు యొక్క వైఖరి ఎటువంటిదిగా ఉంటున్నది? When others were mocking the name of God, ఎప్పుడైతే ఇతరులందరూ కూడా దేవుని యెహోవా నామముని వారు తిరస్కరిస్తున్నప్పుడు, అవహేళన చేస్తున్నప్పుడు, when even the great captain, even the king Saul was also away, fearing Goliath, అక్కడ ఉన్నటువంటి గొప్ప సౌలు కూడా రాజుగా ఉండి ఆ యొక్క గొలియాతును బట్టి భయపడుతున్నప్పుడు, one youngster, ఆ యొక్క చిన్నవాడు యవనస్తుడు, one teenager, ఆ యొక్క టీనేజర్ ఉంటున్నటువంటి could బాలుడు not withstand the shame with the man which God's name was being blasphemed. కాబట్టి యెహోవా నామమున అక్కడ నిలబడి ఆయన గొప్ప కేకలు వేస్తా ఉంటున్నాడు. Today the name of God is blasphemed. అయితే ఈ దినము దేవుని నామము మరి మోసగించబడతా ఉంటున్నది, దూషించబడతా ఉంటున్నది. What is your attitude? అయితే ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మన యొక్క వైఖరి ఏ విధంగా ఉంటున్నది? Doesn't it burn your heart? ఆ విధంగా అటువంటి కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు మన హృదయం మండుటలేదా? In the Bible it is written, అయితే బైబిల్ గ్రంథంలో రాస్తా ఉంటున్నారు, పౌరుషం కలిగి ఉండండి. పౌరుషం కలిగినటువంటి యవనస్తులుగా మనం ఉండాలా. To stand for the Lord. దేవుని కొరకు నిలబడడానికి పౌరుషం కలిగి ఉండాలా. Being mighty in prayer. దేవుని కొరకు నిలబడడానికి గొప్ప ప్రార్థన పౌరులుగా ఉండాలా. That God may bring his fire from heaven above and save the people. కాబట్టి ఎందుకు ప్రార్థన శూరులుగా ఉండాలంటే ఆ యొక్క పరలోకం నుండి ఆ యొక్క గొప్ప శక్తిని ఉంచడానికి. The mighty may be conquered for the Lord Jesus Christ. ఆ యొక్క గొప్ప శక్తి చేత, దేవుని శక్తి చేత అనేకమైన ప్రజల్ని మనము జయించి అనేక మంది ప్రజలను క్రీస్తు చెంతకు తీసుకురావడానికి. You are not able to face the enemy. మనము కేవలం ఆ యొక్క శత్రువుని ఎదుర్కొనలేకపోతా ఉంటున్నాం. What a sad state of affairs in the church of God. ఎంత దుఃఖకరమైన పరిస్థితి సంఘంలో చూస్తూ ఉంటున్నాం. Because young people don't want to stand for the Lord. ఎందుకంటే ఈ కారణం ఏంటిదంటే యవ్వనస్తులు దేవుని కొరకు నిలబడడానికి ఇష్టం చూపించడం లేదు. Today people are mocking the name of Christ. ఈ దినము లోకంలో బయట చూసినప్పుడు క్రీస్తు నామముని వారు అపహాసం చేస్తా ఉంటున్నారు, దూషిస్తా ఉంటున్నారు. Don't you feel anything? మరి మనకి ఎటువంటి ఆలోచనలే, దుఃఖము లేకపోతే పౌరుషం కలుగుటలేదా? Are we going on our knees? మనం అటువంటి కార్యకలాపాలు చూసినప్పుడు వెంటనే మనం మోకరించి ప్రభువాని మరి ఎలుగెత్తి ప్రార్థిస్తుంటున్నామా? People can fight for this thing and that thing. మనం ప్రజలు గమనించినప్పుడు ఈ దీని కొరకు, దాని కొరకు, వేటి కొరకు మనం అనేక విషయాల కొరకు పోట్లాడే వారు ఉంటున్నాం. People have no capacity to kneel before the Lord and conquer a world for Christ. మరి దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ఈ యొక్క దేవుని ప్రజలను క్రీస్తు చెంతకు తీసుకురావడానికి ఎటువంటి సమయం లేనిదిగా ఉంటున్నది. When Brother Baksing started his ministry, ఎప్పుడైతే సోదరుడైనటువంటి బక్సింగ్ అంకుల్ గారు పరిచయం మొదలు పెట్టినప్పుడు hundreds of enemies were there in the city of Hyderabad. ఈ యొక్క హైదరాబాద్ పట్టణంలో వందల కొద్ది శత్రువులు చుట్టుముట్టి ఉంచినారు. Every enemy was conquered on the knees. కాబట్టి ప్రతి ఒక్క శత్రువు కూడా మోకాల చేత బక్సింగ్ అంకుల్ గారు దేవుని చేత జయించినాడు. Close to the city of Pune, there is a place called Ketgaon. మరి కేత్గావ్ అనేటువంటి విలేజ్ ఉంటున్నది. It is close to the city of Pune. పూణే పట్టణానికి దగ్గరగా ఉంటున్నది. 19 days of day and night fasting prayer was conducted by Brother Baksing. బక్సింగ్ అంకుల్ ద్వారా 19 దినాలు ఉపవాస ప్రార్థన జరిగించబడతా ఉంటున్నది. To do mighty things for God. ఉపవాస ప్రార్థన ఎందుకంటే దేవుని కొరకు బలీయమైనటువంటి విషయాలు జరిగించడానికి. Gospel spread like mighty fire. మరి ఎంతో దహించబడుతున్నటువంటి అగ్ని ద్వారా, అగ్నిలాగా ఉన్నటువంటి సువార్త ప్రబలవుతా ఉంటున్నది. Hundreds of young people came for the Lord's service. మరి వందల కొద్ది యవనస్తులు దేవుని యొక్క క్రీస్తు చెంతకు వచ్చిన వారు ఉంటున్నారు. The name of the Lord. మరి యెహోవా నామము, దేవుని నామము, the name of the Lord, క్రీస్తు నామము. Oh, what a power was filled in the life of David to stand against the wiles of the devil on that wicked day. కాబట్టి అటువంటి దుష్ట కాలంలో, దుష్ట దినములలో దావీదు ఎంత గొప్పగా దేవుని శక్తి చేత నిలబడి ఉంచినాడు. Is there one young brother, a young sister who can stand for the Lord and faithfully cry out to him and conquer the world for Christ?
Is there somebody, the Lord is looking at you and me? మరి ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి వారిలో నీవు గాని నేను గాని దేవుని కొరకు దేవుని ప్రజలని క్రీస్తు చెంతకు తీసుకురావడానికి మనం మోకరించి ఎలుగెత్తి ప్రార్థించడానికి ఎవరైనా ఒకరైనా ఉంటున్నారా? We speak so many things, but when it comes to the case of our practical Christian life, we are a bunch of failures. కాబట్టి మనం అనేకమైనటువంటి విషయాలు క్రైస్తవ విషయాలు మాట్లాడతాం కానీ క్రియాపూర్వకమైనటువంటి క్రైస్తవ జీవితంకి వచ్చినప్పుడు మనము ఎంతో మరి తప్పిపోయిన వారంగా ఓడిపోయిన వారంగా ఉంటున్నాం. Are you ready to do the will of God? మరి మనం అందరం కూడా దేవుని చిత్తాన్ని జరిగించడానికి సిద్ధంగా ఉంటున్నామా? David was more than willing to do that. కాబట్టి దావీదు అన్నిటికంటే ఎక్కువగా దేవుని చిత్తాన్ని మాత్రమే జరిగించడానికి ఇష్టడై ఉంటున్నాడు. His heart was filled with God. దావీదు యొక్క హృదయము దేవుని చేత నింపబడి ఉంటున్నది. Because his root was rightly planted in Christ, the fruit was also right. ఎందుకంటే దావీదు యొక్క హృదయము ఆ యొక్క దేవుని చేత వేరు పారినదై ఉంటున్నది కాబట్టి తన యొక్క ప్రవర్తన దేవుని యందు యథార్థంగా ఉంటున్నది. His attitude towards the name of the Lord. మరి దావీదు యొక్క వైఖరి యెహోవా నామం పట్ల ఏ విధంగా ఉంటున్నది? His attitude towards the temple of God. మరి దేవుని మందిరం పట్ల ఉన్నటువంటి దావీదు యొక్క వైఖరి. His attitude towards worship unto the Lord. మరి దేవుని ఆరాధించే విషయంలో దావీదు యొక్క వైఖరి. And his attitude towards sin. మరి అంత మాత్రమే కాదు, చివరిగా ఆ యొక్క పాపమును బట్టి దావీదు యొక్క వైఖరి. What is your attitude today? అయితే మన వైఖరి ఏ విధంగా ఉంటున్నది? We hear and read so many things in the Bible and also about the Bible. కాబట్టి బైబిల్ గురించి ఎన్నో విషయాలు వింటాము, ఎన్నో విషయాలు బైబిల్లో మనం చదివే వారం ఉంటున్నాం. But what is your attitude tonight? అయితే ఈ సమయంలో మన యొక్క వైఖరి ఏ రకంగా ఉంటున్నది? Do you want to just go away as you have come? మరి ఏ రకంగా అయితే లోపలికి ప్రవేశించినామో అదే రకంగా ఖాళీగా బయటికి వెళ్ళాలనుకుంటున్నామా? God doesn't want to do that. దేవుడు ఆ రకంగా ఉండాలని కోరుకోడు. God wants you to have a change in the attitude. దేవుడు మనలో ఒక గొప్ప మార్పు రావాలని కోరుతా ఉంటున్నాడు. God wants to search deep into your heart. దేవుడు మన యొక్క హృదయ లోతుల అంచులోనికి వెళ్ళి మన హృదయాన్ని పరీక్షించుకోవాలని కోరుతా ఉంటున్నాడు. God wants you to have a binding relationship with him. అంత మాత్రం కాదు, హత్తుకునే జీవితం క్రీస్తుతో కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. God wants you to have a surrendered life. అంత మాత్రమే కాదు, దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని లోబడే జీవితం ఉండాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. It told about David in verse 36 of Acts 13. మరి అపోస్తల కార్యములో 13వ అధ్యాయము 36వ వచనంలో, this man fulfilled all the purpose of God and was gathered to his fathers. మరి ఈ యొక్క వ్యక్తి నా యొక్క ఉద్దేశాలన్నీ నెరవేర్చి వాడుకుంటున్నాడు. తన పితరులతో చేర్చబడ్డాడు. ఆ యొక్క పితరులకి ఆయన చేర్చబడిన వాడు. Do you want to have such a testimony? అటువంటి సాక్ష్యము మనం కూడా కలిగి ఉండాలని కోరుతున్నావా? We sang a song who had 7 testimonies. మనము 7 సాక్ష్యాలు కలిగినటువంటి ఒక పాట పాడి ఉంటున్నాం. It will also be told about you a day in heaven, that this was such a person who came to the combined youth meeting. He stood for me. And this is the wonderful testimony about that person. అదే రకంగా ఒక దినము పరలోకములో ఉన్నప్పుడు మన గురించి కూడా ఇటువంటి సాక్ష్యం ఇవ్వబడతా ఉంటుంది. ఇదిగో పలానా సహోదరుడు కంబైన్డ్ మీటింగ్ కి ఆ రోజున వచ్చి ఉంటున్నాడు, నా కొరకు బలముగా నిలబడి దేవుని కార్యాలు జరిగించినాడు అని చెప్పబడుతుంటున్నాడు. Shall we all come upon our knees? మనమందరం కూడా మోకరించుదామా? I know